ఈ రాత్రి నీ జీవితంలో సురక్షితమైన జీవితం, క్షేమకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం కావాలంటే విడిచిపెట్టు. నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ జనాంగాన్ని విడిచిపెట్టు, నీ సహవాసాన్ని విడిచిపెట్టు, నీ ప్రదేశాన్ని విడిచిపెట్టు, నీ యొక్క స్వాతంత్రాన్ని విడిచిపెట్టు, నీకున్న వాటిని వదిలిపెట్టు, నీకున్న స్నేహాలు వదిలిపెట్టు. దైవికమైనటువంటి మార్గంలోనికి వచ్చి దేవుడు కావాలి, దేవుని సంఘం కావాలి, దేవుని మందిరం కావాలి అనుకుంది గనుకనే మరణం వరకు కూడా ఇక్కడే ఉంటాను, మరణం తప్ప నేను విడిపోను, మరణం తప్ప దేవుణ్ణి వదిలిపెట్టను, మరణము తప్ప సంఘాన్ని వదిలిపెట్టను, మరణం తప్ప మందిరాన్ని వదిలిపెట్టనని డిసైడ్ అయిపోయింది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ప్రభావాలు కలుగునుగాక. ప్రభువునందు ప్రియమ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక. ఈ సాయంకాల సమయంలో నేను మీతో కూడా ఉండి అపోకలిప్స్ ప్రార్థనా మందిరం వారు నిర్వహించినటువంటి సువార్త కూటములలో పాలు పొంది మీతో కలిసి దేవుని వాక్యము ధ్యానించి మీ అందరితో కలిసి ఈ సభలలో కలిగే ఆశీర్వాదాల్లో పాలు పొందే అవకాశాన్ని ప్రభువు నాకు అనుగ్రహించినందుకై మొదటిగా నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి 148వ కీర్తన 14వ వచనాన్ని, 148వ కీర్తన 14వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. చదువుతారా? ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు. అది ఆయన భక్తులందరికీ ఆయన చెంత చేరిన జనులైన ఇశ్రాయేలీయులకు ప్రఖ్యాతికరముగా ఉన్నది. ఆయన చెంత చేరిన వారికి ప్రఖ్యాతికరముగా ఉన్నది. చెప్పండి, నేను చెప్పిన మాట చెప్పండి ఒకసారి. ఆయన చెంత చేరిన వారికి, చెప్పండి ఒకసారి. ఆయన చెంత చేరిన వారికి ప్రఖ్యాతికరముగా ఉన్నది. సో ఎవరి చెంత చేరినటువంటి వారికి? ఆయన చెంత చేరిన వారికి. ఈ రాత్రి దేవుని వాక్యంలో నుండి ఈ అంశం ద్వారా దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ఆయన చెంత చేరిన వారికి కలిగే దీవెనలు ఏమిటి? ఈరోజు మన వర్తమానం యొక్క అంశం ఏమనగా, ఆయన చెంత చేరితే కలిగే దీవెనలేమిటి? చెప్తారా ఒకసారి? ఆయన చెంత చేరితే కలిగే దీవెనలు ఏమిటి? ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్యా, నీకు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగము మా కొరకు మీరు ఆశీర్వదించండి. కూడి వచ్చిన భక్తులందరినీ కూడా మీరు దీవించండి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెబుదా, హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం. ప్రభువునందు ప్రియులారా, మనం చదివిన వాక్య భాగంలో దేవుని ప్రజలు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఘనపరుస్తున్నారు. దేవా, నీవు మా అందరి కోసరం ఒక రక్షణ శృంగమును నీవు ఏర్పాటు చేశావు. ఓ రక్షణ శృంగాన్ని ఏర్పాటు చేశావు. ఆ రక్షణ శృంగము అనగా ఒక కొమ్ము, ఒక కొమ్మును నువ్వు సిద్ధం చేశావు. కొమ్ము దేనికి సాదృశ్యం? బలానికి, బలముగా ఉండడానికి, హెచ్చించబట్టానికి సాదృశ్యంగా ఉంది.
దేవుని ప్రజలకి దేవుడు వారిని హెచ్చించే ఓ ఘనపరిచే జీవితాన్ని, దేవుని ప్రజలను బలపరిచే జీవితాన్ని ఇవ్వగలిగిన ఓ రక్షణ శృంగాన్ని దేవుడు సిద్ధం చేశాడు. దేవుడు తన ప్రజలకి ఒక బలమును, ఘనతను, గౌరవాన్ని కలిగించేటువంటి ఓ శృంగాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరైతే ఆ రక్షణ శృంగం, ఆ బలమైన శృంగం, ఆ ఘనతనిచ్చేటువంటి శృంగము దగ్గరికి, ఆయన చెంతకు, ఆ శృంగము దగ్గరికి, ఆ శృంగము యొద్దకు, ఆ బలమైనటువంటి కొమ్ము దగ్గరకు ఎవరు చేరతారో వారికి అది ఘనత కలుగుతుందట. ఈ రక్షణ శృంగం ఎవరు? యేసుక్రీస్తు వారు ఈ లోకములో జన్మించినప్పుడు 8వ దినాన్న దేవాలయానికి తీసుకొని వెళ్ళారు. ఆ బాలుణ్ణి ఓ మహాభక్తుడు సిమియోను అనే ఆయన ఎత్తుకున్నాడు. ఆ బిడ్డను చూశాడు. ఆ బిడ్డను చూడగానే పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడిన వాడై దేవుడు తన ప్రజల కొరకు ఓ రక్షణ శృంగాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఓ శిశువా, నీవు ఎదిగి చాలా గొప్పోడవుతావు, దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ శృంగం నీవే అని పరిశుద్ధాత్మలో దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఆ రక్షణ శృంగం, రక్షించే శృంగం, బలమిచ్చే శృంగం, గొప్పగా హెచ్చించేటువంటి శృంగం, ఆ రక్షణ శృంగమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన రక్షణ శృంగమైన క్రీస్తు చెంత చేరితే, ఆ బలమిచ్చేటువంటి క్రీస్తు, హెచ్చించేటువంటి క్రీస్తు, రక్షించేటువంటి క్రీస్తు, ఈ శృంగము రక్షణ శృంగం, ఈ శృంగం బలమునిచ్చే శృంగం, ఈ శృంగము ఘనతనిచ్చే శృంగం. ఆ శృంగమైన క్రీస్తు, ఆ యేసు క్రీస్తు చెంతకు చేరితే, ఆయన యొద్దకు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఆయన చెంత చేరిన వారికి అది చాలా ఘనతగా ఉంటుంది. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. దేవునికి స్తోత్రం. అనగా ప్రియులారా, సింపుల్గా చెప్పుకోవాలంటే యేసు క్రీస్తు నొద్దకు చేరినటువంటి వారు, ఆయన చెంత చేరినటువంటి వారు, ఆయన యొద్దకు వచ్చినటువంటి వారికి దేవుడు ఘనమైన జీవితాన్ని ఇస్తాడు. నమ్మితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే హోషేయ గ్రంథంలో చూచినప్పుడు 3వ అధ్యాయం 5వ వచనములో ఎవరైతే రక్షణ శృంగమైన క్రీస్తు నొద్దకు చేరతారో వారికి దైవానుగ్రహము కలుగుతుందట. చెప్పండి, ఏం కలుగుతుంది? ఆయన చెంత చేరితే దేవుని అనుగ్రహము దొరుకుతుంది అని హోషేయ భక్తుడు ద్వారా దేవుడు మాట్లాడారు. అందుకని యాకోబు తన పత్రికలో యాకోబు భక్తుని ద్వారా దేవుడు ప్రేరేపించి రాసిన మాట ఏమిటంటే 4వ అధ్యాయం 8వ వచనములు అంటాడు, ప్రియులారా, మీరు ఆయన చెంతకు చేరినట్లయితే ఆయన మీ చెంత చేరతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన దగ్గరకు మీరు రాగలిగితే, ఆయన చెంత చేరగలిగితే, రక్షణ శృంగమైన క్రీస్తునొద్దకు, బలమైన జీవితాన్నిచ్చే క్రీస్తునొద్దకు, ఘనమైన జీవితాన్నిచ్చే క్రీస్తునొద్దకు ఎవరైతే చేరతారో ఆ చేరినటువంటి వారి జీవితాల దగ్గర ఏం జరుగుతుందంటే ఆయన మీ చెంత చేరతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం కదా, మీరు ఎప్పుడు వస్తారు, మా ఇంటికి ఎప్పుడు వస్తారని అడుగుతారు. నువ్వు ఒక్కసారన్నా వస్తే కదా అని అడుగుతారు. అంటే ఎవరైనా వస్తూ పోతుంటే వీళ్ళు కూడా వస్తూ పోతుంటారు. అదే ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు అనుకోండి మన ఇంటికి, మనం వెళ్తామా చెప్పండి వాళ్ళ ఇంటికి? వెళ్ళం.
ఇప్పుడు ఉన్నారు మా అయ్యగారు ఆనంద్ కుమార్ అయ్యగారు ఉన్నారు. ప్రతి చిన్నదానికి నన్ను పిలుస్తుంటాడు. ఇందాక అయ్యగారు గుర్తు చేశారు కదా, 8 పెళ్ళిళ్ళు ఈ సంఘంలో చేశాను అని. ఎంత భాగ్యం, ఎంత అదృష్టం. ఈ ఊరిలో పెళ్ళిళ్ళు పాస్టర్గా గుర్తింపులోకి రావటం ఎంత ఘనంగా ఉందో, ఎంత గౌరవంగా ఉందో. అంతే కదా. అయితే పెళ్ళిళ్ళు మాత్రమే కాదు, సభల్లో కూడా మాట్లాడతాడు మా అయ్యగారు అని పిలిపించేశారు. రేపు మళ్ళా నెక్స్ట్ మంత్ ఏదో ఉందన్నారు. ఎన్నోసార్లు పిలుస్తుంటారు. ఇన్నిసార్లు పిలుస్తున్నారు, ఒక్కసారన్నా మా అయ్యగారిని పిలుద్దామని ఎప్పుడో ఒక్కసారి పిలిచాను. వచ్చేసాడు. అది 12 hours ప్రేయర్ అనుకుంటా. వచ్చి చక్కని వాక్యం అందించి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. వస్తూ పోతూ ఉంటే ఆ కలయికలు ఎంత బాగుంటాయో. దైవజనులు చూడండి, ఇంతమంది ఊరికే ఖాళీగా వచ్చి కూర్చున్నారా? ఊరికే కూర్చోరు. అయ్యగారు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు, అందువల్లనే వాళ్ళు వస్తుంటారు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది. యాకోబు భక్తుడు అంటున్నారు, మీరు దేవుని చెంత చేరండి, ఆయన మీ చెంత చేరతారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనము ఆయన దగ్గరికి వెళ్ళే కొద్దీ, ఆయన చెంత చేరే కొద్దీ, ఆయన యొద్దకు వెళుతున్న కొలది ఆయనే మన దగ్గరికి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని చెంత చేరి జీవితాల్లో ఘనత పొందిన భక్తులు ఎవరన్నా ఉన్నారా అని ఆలోచిస్తే ఒక 3 వ్యక్తుల్ని రాత్రి మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మొట్టమొదటిగా చూసినట్లయితే రూతు గ్రంథంలో ఒక అమ్మాయి ఉన్నారు. ఆవిడ పేరు రూతు. చెప్పండి, ఆవిడ పేరేంటి? ఎవరో వేరుగా మాట్లాడుతున్నారు. చెప్పండి, ఏం పేరు ఆమె పేరు? మొన్న ఎవరో బూత్ అన్నారు. బూత్ కాదు, చెప్పండి ఏం పేరు ఆవిడ పేరు? రూతు. అసలు అమ్మాయి పేరు మీదే గ్రంథం రాయబడిందంటే ఎంత ఆశ్చర్యం. చప్పళ్ళు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. కొంతమంది చరిత్రలో నిలబడతారు, వారి గురించిన మంచి చరిత్ర కూడా వాళ్ళకు ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి రూతు చరిత్ర చాలా వరకు తెలుస్తూ ఉంటుంది. కానీ రూతు అనేటువంటి అమ్మాయి కూడా దేవుని చెంతకు చేరిందట. ఈ సంగతి 2వ అధ్యాయము రూతు గ్రంథం 12వ వచనములో ఆ మాట చదువుదాం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద. చెప్పండి చెప్పండి, ఎవరి చేతుల క్రింద? యెహోవా దేవుని రెక్కల క్రింద సురక్షితముగా జీవించున్నట్లు నీవు ఆయన చెంత చేరావో. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. రూత్ అనేటువంటి ఒక యవ్వనస్తురాలట దేవుని చెంత చేరుకున్నట. ఎందుకు? ఆయన రెక్కల క్రిందే నాకు సురక్షితమైన జీవితం ఉంటుంది. నేను సురక్షితంగా ఉండాలంటే, నేను క్షేమంగా ఉండాలంటే, నా భవిష్యత్తు బాగుండాలంటే, నా కుటుంబం క్షేమంగా ఉండాలంటే, నా పిల్లలు సురక్షితంగా ఉండాలంటే, నా తల్లిదండ్రులు సురక్షితంగా ఉండాలంటే, నా భవిష్యత్తు మంచిగా ఉండాలంటే నేను ఎవరో ఒకళ్ళ చెంత చేరాలి. ఆ చెంత చేరే వ్యక్తి ఎవరో తెలుసా? యెహోవా దేవుని రెక్కల నీడలోనే నాకు సురక్షితమైన జీవితం. దేవునికి స్తోత్రం. అంటే ఈ అమ్మాయికి జీవితంలో సెటిల్ అవ్వాలనేటువంటి ఒక ఆలోచన ఉంది, సురక్షితంగా ఉండాలి అనే ఒక ఉద్దేశం ఉంది. నా జీవితం బాగుండాలి, నా భవిష్యత్తు బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా ఫ్యూచర్ మంచిగా ఉండాలి అన్న ఒక ప్లాన్ కలిగినటువంటి అమ్మాయి ఉంది. ఈ అమ్మాయి చాలామందికి భవిష్యత్తు జ్ఞానం ఉండదో, భవిష్యత్తును గురించిన ఆలోచన ఉండదో, సురక్షితంగా ఎలా ఉండాలో తెలియదు. ఎలా ఉంటే నేను క్షేమంగా ఉంటాను, నా భవిష్యత్తు క్షేమంగా ఉంటుంది ఆలోచించరు. కానీ ఈ రూత్ అనేటువంటి అమ్మాయి చాలా తెలివైనటువంటి అమ్మాయి. ఏంటి ఆ తెలివంటే, నేను సురక్షితంగా ఉండాలి,
ఎక్కడ సురక్షితంగా ఉంటుంది, ఎక్కడ దొరుకుతుంది, నేను క్షేమంగా ఉండాలంటే ఎక్కడ దొరుకుతుందని సర్చింగ్ చేస్తుంది, వెతుకుతుంది. అందుకే ప్రియులరా, ఆవిడ జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే ఆవిడకి సురక్షితమైన జీవితం లేదా? అంతకుముందు ఆమె జీవితంలో అది లేదా? అది దొరకటం లేదా? అవును, ఆమె జీవితంలో చాలా సమస్యలు ఏర్పడ్డాయి, చాలా కష్టాలు ఏర్పడ్డాయి, చాలా వేదన ఏర్పడింది, ఎంతో కన్నీరు మిగిలిపోయింది. ఆమె జీవితం అంతా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉంది. అందుకే నాకిప్పుడు ఒక సురక్షితమైన జీవితం కావాలి, ఓ క్షేమకరమైన జీవితం కావాలి, ఓ మంచి భవిష్యత్తు కావాలి, నా లైఫ్ని నేను డిజైన్ చేసుకోవాలి. తపన, ఆలోచన వచ్చింది. ఆలోచించినప్పుడు ఒక్క చోట నాకు సురక్షితమైన జీవితం దొరుకుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రూతు చరిత్ర మనం ఆలోచిస్తే ఆవిడ మోయాబు దేశము అనేటువంటి ఒక అన్య దేశానికి చెందినటువంటి వ్యక్తి. మోయాబు దేశము అనేది అంత పెద్ద భక్తి కలిగినటువంటి దేశం కాదు. ఆ దేశములో పెద్ద క్రమశిక్షణ లేదు. ఆ దేశములో వారి జీవితాల్లో ఒక మంచి జీవితం కావాలి అనుకునే వాడికి చరిత్ర లేదు. అక్కడ ఆ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. దానిలో ఆ దేశంలో వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కువ, స్వాతంత్రం ఎక్కువ. వాళ్ళు ఇచ్చలవిడిగా జీవిస్తారు, ఎలా పడితే అలా ఉంటారు, ఎలాంటి బ్రతుకైనా వాళ్ళు బ్రతుకుతారు. ఆ మోయాబు దేశం. అందుకనే ఆవిడ బాగా చూసింది, అయ్యో నా దేశములో, నా పట్టణములో, నా ప్రదేశములో, నేను నివసించే చోట ఒక సరైన జీవితం లేదు, నాకు ఒక మంచి లైఫ్ కావాలి, నేను ఒక మంచి జీవితాన్ని కట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంది. ఈలోపే యువకురాలు గనక పెళ్లి సంబంధాలు ఎతుకుతున్నారు. పెళ్లి సంబంధాలు ఎతికే టైంలో కరెక్ట్గా విదేశాల నుంచి వచ్చినటువంటి ఒక అబ్బాయికి మ్యాచ్ వచ్చింది. విదేశస్తులంటే వాళ్ళు ఎర్రగా ఉంటారు, మనమేమో ఓ రకంగా ఉంటాం, బాగా నలుపు. కొంతమంది నేనే నలుపు అనుకుంటే నన్ను మించిన వాళ్ళు కూడా ఉంటారు. సార్ మరి ఏమంటే నాకు తెలియక అడుగుతాను, తెల్లటోళ్ళకి తెల్లటోళ్ళే కావాలి. ఏమండి తెల్లటోళ్ళకి ఎవరు కావాలి చెప్పరే? తెల్లటోళ్ళకి ఎవరు కావాలని కోరుకుంటారు? నేను కూడా తెల్లటి అమ్మాయినో అబ్బాయినో చేసుకోవాలనుకుంటారు. మరి నల్లటోళ్ళు కూడా ఏమనుకుంటారు? నేను నల్లగా ఉన్నాను, కొంచెం తెల్లటోళ్ళని చేసుకుందాం అనుకుంటారు. అంటే ఇప్పుడు నల్లటోళ్ళు తెల్లటోళ్ళని కోరుకొని, తెలుపోళ్ళను కోరుకొని మా బోటి నలుపోళ్ళ సంగతి ఏం చేస్తారు? మీరే న్యాయం చెప్పండి. అందుకనే దేవుడికి తెలుసు కాబట్టే తెక్క కుదిరేస్తాడు. తెల్లటోళ్ళకి నల్లటోళ్ళని తెల్లటోళ్ళకి. మా అయ్యగారు చూడండి ఎంత మంచి కలర్ ఉన్నాడు. ఇప్పుడేదో కొద్దిగా షైనింగ్లో ఉన్నాడు, లైట్లు దెబ్బకో ఏమో. కానీ ఆయన భార్యను చూస్తే పెళ్లి చేసింది నేనే. నేను ఆ అమ్మాయిని పక్క రూమ్లో తీసుకెళ్ళి ఏమి చూసి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావు అని అడుగుదాం అనుకున్నా. కానీ నా ఆత్మీయ కుమారుడు కదా, అలాంటి ఇత్తనం వేస్తే బాగోదు అనుకుని, సర్లే మీ బాధలు మీరు పడండి అని పెళ్లి చేసేసాను. అమ్మంగా ఉన్నారు, మంచి పిల్లలు. అందులో ఈయనేమో కడప, ఆమెమో తెలంగాణ. ఎలా సెట్ అయింది వీళ్ళకి? ఇద్దరు బాగా చదువుకున్నారు, పిహెచ్డీలు అన్నామల యూనివర్సిటీలో. సో ఇప్పుడు చెక్క కుదరటం ఏముందిలే, ఏదో సెట్ అయిపోయింది అంతే. రూతుకు కూడా మ్యాచెస్ వస్తున్నాయి, సంబంధాలు వస్తున్నాయి. సంబంధాలు వస్తుంటే అమ్మాయి మన దేశం వాళ్ళు కాదు. బహుశా నేను అనుకుంటాను అమ్మాయికి మన దేశంలో ఎవడొద్దు, ఎవడన్నా మంచి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు ఎవరన్నా దొరికితే బాగుండని వెతుకుతున్నట్టుంది. అప్పుడు చాలామందికి చెప్పు ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి కూడా చెప్పు ఉంటుంది, డాడీ మమ్మీ మన దేశంలో క్రమశిక్షణ లేదు, ఇలాంటి అబ్బాయిలను చూడమాకండి,
ఎవరన్నా కొంచెం మంచి పిల్లోడిని చూడండి. ఎందుకంటే నేను ఒక సురక్షితమైన జీవితం కావాలి, ఒక సేఫ్టీ లైఫ్ కావాలి, ఓ మంచి జీవితం కావాలి అనుకుంటున్నాను, ఓ మంచి అబ్బాయిని చూడండి అని చెప్పి ఉంటుంది. అందుకనే ఎవరో ఆ మాట వినేసి, అమ్మాయి ఇదంతా కాదమ్మాయి, ఏరే దేశం నుంచి వచ్చారు, బెత్లెహేము గ్రామం నుంచి మన దేశానికి వచ్చి ఉన్నారు, ఓ మంచి ఫ్యామిలీ ఉంది, ఆడపిల్లలు లేరు, ఆడపొడుసులు లేరు, బా ఎంత బాగుంది, ప్లస్ పాయింట్లు ఎతుకుతుంటారు మన వాళ్ళు కొంతమంది. ఇద్దరే అన్నదమ్ములు మగపిల్లలో, పెద్ద అబ్బాయి పేరేమో ఆనంద్ కుమార్ గారు, రెండో అబ్బాయి పేరేమో జానీ బాబు, ఇద్దరు మగపిల్లలు. కాకపోతే ఇక్కడ ఆడపడుచు ఉంది, ఆడ లేదు. సో ఆడపడుచు లేరమ్మాయి, బాగుంది, ప్లస్ పాయింట్. అబ్బాయిలు ఇద్దరు మంచి భక్తి పరులు, యెహోవా దేవుని విశ్వాసులు. వారి భక్తి జీవితం మామూలు భక్తి జీవితం కాదు, క్రమశిక్షణ కలిగినటువంటి వారు. దేవుడే వాళ్ళని మంచి మార్గంలో నడిపిస్తారు. అలాంటి భక్తి కలిగిన కుటుంబం మా దేశానికి వచ్చింది. ఆ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ జీవితం కూడా బాగుంటుంది. ఎస్, నాకు కూడా అదే కావాలి, అలాంటి పిల్లలే కావాలి. మన దేశంలో ఉన్నారు, సుఖమేంటి, క్రమం లేదు, పద్ధతి లేదు, విచ్చలవిడితనం ఎక్కువ, ఇలాంటి వాళ్ళు వద్దు, నాకు అలాంటి అబ్బాయి సరిపోతాడు అనుకుంది, పెళ్లి చేసుకుంది. పెళ్ళైన తర్వాత కొన్ని సంవత్సరాలకే భర్త చనిపోయాడు. ఆవిడనుకుంది, నేనెంతో సురక్షితంగా ఉంటాను అనుకున్నాను, ఎంతో మంచిగా ఉంటాను అనుకున్నాను, నా జీవితం బాగుంటుంది అనుకున్నాను. కానీ ఇంతలోనే పిల్లలు కూడా పుట్టకుండానే భర్త చనిపోతే ఇప్పుడు నా జీవితం ఏంటి? నేను ఈ దేశంలో ఎవ్వరూ అక్కర్లేదనుకొని ఎవరో విదేశం నుంచి వచ్చిన అబ్బాయిని పెళ్లి చేసుకున్నానే. ఈరోజు ఒకవేళ ఇక్కడ ఉండిపోతే ఎలాగా? మరి నా జీవితం ఏంటి? నాకు సురక్షితమైన జీవితం, నా లైఫ్ క్షేమంగా ఉండాలి, భర్త చనిపోయాడు, నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆవిడ ఒక ఆలోచన వచ్చేసింది ఆవిడకి. ఏమిటి ఆ ఆలోచన అంటే, అంతకుముందే ఒక వారం రోజుల క్రితం వాళ్ళ అత్తగారు చెప్పింది, అమ్మాయి నేను నా దేశానికి వెళ్ళిపోతున్నానమ్మా, మీకు మీ వారు లేరు, నాకు నా వారు కూడా లేరు. వాళ్ళ అత్తగారి భర్త చనిపోయాడు, మామయ్య చనిపోయాడు, అలాగే అన్నదమ్ములు ఇద్దరూ చనిపోయారు. కనుక ఈ పెద్దావిడ నయోమి ఏం చేసిందంటే, అమ్మలారా, కోడళ్ళారా, తోడు కోడళ్ళారా, మీరు ఇక్కడే ఉండండి, నేను మాత్రం మా దేశానికి వెళ్ళిపోతున్నాను అని చెప్పింది. ఒక వారం నుంచి ఆలోచిస్తున్నారు, ఇద్దరూ ఆలోచిస్తున్నారు. పెద్ద కోళ్ళు అనుకుంటుంది, లేకపోతే వరప అనుకుంటుంది, అయ్యో మా అత్తగారికి భగవంతుడు ఎంత మంచి ఆలోచన ఇచ్చాడు, మీ పాటికి మీరు వెళ్ళండి, మీ పాటికి మీరు సెటిల్ అవ్వండి, మీ ఊర్లోనే ఉండండి, ఇక్కడే మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్పిన మాటలు ఓర్పాకి భలే నచ్చింది. ఆలోచిస్తుంది, ఎప్పుడెప్పుడు బోద్దా, ఎప్పుడెప్పుడు నేను బోదామా అని. కొంతమందికి అంతే, అవకాశం ఇస్తే చాలు చూసుకుపోతారు. వెళ్ళిపోయింది. అమ్మాయి పేరేంటి చెప్పండి, చెప్పండి చెప్పండి, ఏం పేరు అంటే ఆమె పేరు? ఓర్ప. ఏడుంది ఓర్పు? ఇప్పుడు రూతుకున్న ఓర్పు ఏడుందండి? పేరు ఓర్పనే. కొంతమంది పేర్లు భలే పెట్టుకుంటారు, సమాధానం అంటారు, అంత కూడా సమాధానం ఉండదు. ఒక ఆవిడ పేరు బంగారమ్మ, ముక్కు మీద పుడక కూడా లేదు, పేరేమో బంగారం. ఒక ఆవిడ పేరు సంతోషమ్మ, ఆమె మొహం ఎప్పుడు మంగళంలాగా పేలిపోతుంటుంది. అరే దేంతో మరి రివర్స్లో ఉంటారు పేరుకి అని. ఓర్ప, ఏమిటి నీ పరిస్థితి? మా అత్తగారు చాలా మంచి మాట చెప్పేశారు, నేను వెళ్ళిపోతున్నాను అని అగ్రి గంతేసి ముద్దెట్టుకుని వెళ్ళిపోయింది. ఓర్పాకి ఓర్పు లేదు, వెళ్ళిపోయింది. కానీ రూత్ అనే అమ్మాయి బాగా ఆలోచిస్తుంది, వేర్ ఈస్ ద సేఫ్టీ లైఫ్, వేర్ షుడ్ ఐ గో, ఎక్కడికి నేను వెళ్ళాలి, ఇక్కడే ఉండాలా, మా అత్తగారు ఇచ్చినటువంటి ఆప్షన్ని ఉపయోగించుకొని ఇక్కడే సెటిల్ అయిపోవాలా, లేకపోతే అత్తగారితో వెళ్ళాలా? అత్తగారితో వెళితే ఏమొస్తుంది, ఏమి నష్టం వస్తుంది, ఏ కష్టాలు వస్తాయి? అత్తగారిని వదిలిపెట్టి ఇక్కడే ఉంటే నాకొచ్చే కష్టాలేంటి? రెండు బేరీజు వేసుకుంది. చివరికి ఒక రోజున
అత్తమ్మ మాట్లాడుతుంది, ఎరా రూతు ఏంటి నీ సంగతి చెప్పు, ఓర్ప ఆల్రెడీ వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపోతే సెటిల్ చేసుకో, నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పింది. రూత్ ఏం చెప్పిందో మనందరికీ బాగా తెలుసు. అత్తయ్య, ఈసారి ఎప్పుడు కూడా నన్ను వెళ్ళిపోమని కానీ ఇక్కడే ఉండమని కానీ చెప్పొద్దు. ఎందుకంటే నేను డిసైడ్ అయిపోయాను. ఏమి డిసైడ్ అయిపోయానంటే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీవు నివసించు చోటే నేను నివసిస్తాను, మరణం తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయకూడదు. దట్ ఈజ్ మై ఫైనల్ డెసిషన్. నా చివరి నిర్ణయం అదే. ఇక ఏది ఏమైనా సరే, ఏది ఏమైనా నేను నీతోనే ఉంటాను అని డిసైడ్ అయిపోయింది. ఆ మాటలో ఉన్నటువంటి ఆ బలం అత్తమ్మకి అర్థమైంది. సరే రూతు వచ్చేసేయి, అయినా నువ్వు ఇన్ని కోరుకుంటున్నావు, నా దేవుడు కావాలన్నావు, నా జనం కావాలంటున్నావు, నేను నివసించే స్థలం కావాలంటున్నావు. ఈ మూడు నీకు తెలియదు కదా. నీకు తెలియని దాని దగ్గరికి వచ్చి నువ్వే మేలు పొందాలనుకుంటున్నావు? నా దేవుడేంటో నీకు తెలుసా? నా జనమేంటో నీకు తెలుసా? నేను నివసించే స్థలములో ఉండే విశేషాలు ఏంటో నీకు తెలుసా? ఎందుకు తెలియదు అత్తమ్మ? మీరొచ్చి 10 ఏళ్ళు అయిందే, స్టడీ చేసే మీ అబ్బాయిని పెళ్లి చేసుకున్నా, ఊరికి పెళ్లి చేశాను అనుకుంటున్నావేంటే? మీరొచ్చిన కాణించే మీ అబ్బాయిని నేను దోస్తానే ఉండా, ఇట్టటోడే కావాలని కోరుకుంటున్నా అని చెప్పి ప్లానింగ్లోనే ఉందన్నమాట. మంచోళ్ళ మీద దృష్టి అలాగే ఉంటుంది. కొన్నిసార్లు పిచ్చోళ్ళ మీదకి దృష్టి పోద్ది, అందువలన సుఖమేం లేదు. నా లైఫ్లో కూడా ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది. 7వ తరగతి ఫెయిల్ అయిపోయా, ఎట్టొకట్ట పాస్ అయ్యా. 8 ఫెయిల్ అయ్యా, 2వ చదివా. ఇక్కడంతా రామాయపట్నం బైబిల్ తరబీదు పొందిన అయ్యగారులు అందరూ. నేను అట్ట కాదు, 8 ఫెయిల్ 2 సార్లు చదివారు. మళ్ళీ 9లో చేర్పించారు. వీడు ఎన్నిసార్లు ఆయన చదివేలాగున్నాడో అని. విద్యార్థులు అందరూ నాకెళ్ళి కింద మీద చూస్తుండే, ఈయనేందో పెద్ద సుపీరియర్ అనుకున్నాం, చదువు లేనోడా అని. సో 9 కూడా మళ్ళీ 2వ చదువుతారంటే వద్దులే, ఇంతటితో చాలులే అని 10లో పడేశారు. మరి చదువు లేనోడు ఏమవుతాడు? 10 అటర్ ఫెయిల్ అయిపోయాడు. ఈ 10 పాస్ అయితే ఇంకొక 5 ఏళ్ళు హాస్టల్లో ఉండి బాగా మన జమానా బాగుంటుంది అని అనుకొని ట్రై చేద్దాం అనుకొని చదువుదామని గోడ పక్కన వెళ్ళి పుస్తకాలు తీసి చదువుతున్నా. నా మొహానికి అర్థమైతే కదా, బడిగిపోతే పాఠాలు వింటే అర్థమవుతాయి. పాస్ అవ్వాలని పుస్తకాలు తీస్తే ఏం అర్థం అవుతుంది? అర్థం కాకపో ఒక వారం రోజులు ఏదో బాగా ట్రై చేస్తుంటే ఈలోపు ఎదురు బిల్డింగ్ మీద ఓ అమ్మాయి నన్ను చూసే నవ్వుతుంది. అంత బాగున్నానా నేను అని నాకు అనిపించింది. అప్పుడు మన స్టైల్ ఎట్లాంటిదో తెలుసా? హాస్టల్లో ఇచ్చిన అవధం శారడ తీసి నెత్తి మీద పెట్టుకుంటే అదేమో ఆడ ఉండదు, మొత్తం దిగి ముఖం మీద వచ్చి మెడ మీద మొత్తం గారి కాలర్ అంతా దడిసిపోయే, దాని నిండా మట్టి దుమ్ము ధూళి అంతా పడి మట్టి ముఖం మసి ముఖం వేసుకొని ఏడ కూర్చుంటే పైనుంచి ఒక అమ్మాయి నవ్వుతుంటే నన్ను చూశానా అనుకున్నా. సరే ఒక రోజు అంటే ఏదో పొరపాటున నవ్వు ఉంటుందిలే అని చూస్తే ఓ 10 రోజులు టెస్టింగ్ పెట్టారు. ఏంది అసలు ఇది? ఓ 10 రోజుల తర్వాత అర్థమైంది, ఇదేదో అదేనట్టుంది. ఏందది? ఇదేనా ప్రేమ అని అనిపించింది. లోపల నరాలు కదులుతున్నాయి. కొంచెం మరి ఫీలింగ్ ఉంటుంది కదండి, కదులు. ఏంటి అసలు ఈ సంగతి? మనకేమో 10th పాస్ అయ్యి ఇంకొక 5 ఏళ్ళు ఈ హాస్టల్లోనే ఉండి మొత్తం బాగా మేనేజ్ చేసుకోవాలా, బడికి పోకుండా ఇష్టం వచ్చినట్టు జీవించాలా అని నేను పట్టు పడితే ఆవిడ నన్ను పట్టుబట్టింది. ఈ సంగతి ఏదో తేల్చుకుందాం అని మిద్దెక్కేశా. ప్రతిరోజు సాయంకాలం 5 గంటలకు వస్తుంది. పైన మిద్దెక్కాను. ఆ మిద్దెక్కటం ఆలస్యం, నేను స్టన్ అయిపోయాను. కారణం ఏంటో తెలుసా? 2 కాళ్ళకి 2 చేతులకి గొలుసులేసి దిమ్మలకు కట్టేసి ఉంది. ఇదేంది? నవ్వు బాగానే ఉంది కానీ ఈ గొలుసులేంది, ఈ చేతులకు గొలుసులేంటి, కాళ్ళకు గొలుసులేంటి, ఇట్లాంటి దిమ్మకి కట్టేసి పెట్టున్నారు. దేంద్రా నాయన అని ఆలోచించే లోపే
అమ్మాయి అన్నం మిద్దెక్కాడు. రే ఎవడరా నువ్వు ఏందన్నాడు. అబద్ధం ఆడటానికి కూడా ఛాన్స్ లేదు, టైం లేదు. ఇంకా మనం షాకులోకి వెళ్ళిపోయాం. కిందుండి పైన అమ్మాయి కదా, ముఖం వరకు కనపడి నవ్వే కనపడేది, కింద గొలుసులు బంధకాలు మనకు కనపడలే. షాకులో వచ్చాడు. ఏందన్నాడు. ఇంకేం చెప్పేది, మీ అమ్మాయి నన్ను చూసి నవ్వుతుందండి అన్నాను. నిన్ను చూసి నవ్వుతుందా అన్నాడు. నన్నే చూసి నవ్వుతుందండి అన్నాను. నిన్నే కాదు, దారిని పోయి కుక్కను చూసినా కూడా నవ్వుతుంది మా అమ్మాయి అన్నాడు. ఎందుకు? మెంటల్ కేసు. పొగులంతా ఇంట్లో కట్టేసి సాయంకాలం చల్లగాలికి పైన కట్టేస్తారండి, వదిలిపెడితే పారిపోద్దని. ఇదేరా జీవితం. ప్రేమ అంటే, నవ్వు అంటే తొందరగా పడిపోబాకండి. రూత్ ఏం చేసింది తెలుసా? సబాస్ అయినోడికి ఎన్నుకుంది, సెలెక్ట్ చేసుకుంది, పెళ్లి చేసుకోవాలనుకుంది, పెళ్లి కుదిరిపోయింది. అట్టాట అబ్బాయి చేస్తాడు, చెయ్యాలి. అంతేగాని చాలా మంది ఓరగ లవ్వు గివ్వు తర్వాత జవ్వు. ఏదది? రూతు చక్కగా వివాహం చేసుకుంది. ఇప్పుడు చెప్తుంది అత్తగారితో, అత్తమ్మా నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో స్టడీ చేస్తున్నా, మీ దేవుడు చాలా గొప్పోడని నాకు అర్థమైంది. కారణం ఏంటో తెలుసా? మీ భక్తి, మీ విశ్వాసం, మీ నమ్మకం, మీ ధైర్యం, మీ ప్రార్థన, మీ క్రమశిక్షణ, ఇవన్నీ చూస్తుంటే మీరు నమ్మిన దేవుడు, మీరు ఆరాధించే దేవుడు, మీరు పూజించే దేవుడు గొప్పవాడని నాకు అర్థమైపోయింది. చప్పట్లు కొట్టి ప్రభు నామంలో. అందుకే నీ దేవుడు కావాలి అత్తమ్మ. నాకు నీ దేవుడు కావాలంటే నేను నీతో రావాలి. అలాగా. మరి నా జనము సంగతి నీకేం తెలుసు? నీ జనం కావాలంటున్నావు. మా జనం సంగతి తెలుసా? ఎందుకు తెలియదు? మీరు ఇక్కడ ఉన్నప్పుడు మీ కుటుంబాన్ని చూస్తే మీ జనమంతా ఏంటో అర్థమైపోయింది. మీ జనం ప్రేమ కలిగిన జనం, మీ జనం పేదవాళ్ళకి సహాయం చేసే జనం, మీ జనము మనిషిని మనిషిగా చూసేటువంటి జనం, ఏ కుల మత భేదాలు లేనటువంటి జనాంగం మీ జనాంగం, అందరినీ ఆదరించేటువంటి జనం మీ జనాంగం. అందుకే అలాంటి జనం నాకు కావాలి అత్తమ్మా. మీ జనము పరిగి వదిలిపెడతారు పేదవాడు ఏరుకొని బతికేలాగన. మీ జనము పేదవాడికి సహాయపడతాడు. మీ జనం అలాంటి వాళ్ళు, అలాంటి ప్రేమ కలిగిన జనం, దేవుని మార్గాన్ని అనుసరించేటువంటి జనాంగం, దేవుని ప్రేమలో జీవించేటువంటి జనాంగం, దేవుని వాక్యాన్ని నెరవేర్చే జనాంగం. ఆ జనం నాకు కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నివసించే స్థలం కూడా కావాలన్నావు కదా. మా స్థలం సంగతి నీకు తెలుసా? ఎస్. ఆ స్థలం ఏంటో తెలుసా? మీ దేవుడైన యెహోవా వాగ్దాన ప్రకారంగా ఇచ్చినటువంటి వాగ్దాన దేశం. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దా. అది దేవుడు నివసించే స్థలం, దేవుడు దర్శించే స్థలం, దేవుడు మాట్లాడే స్థలం, దేవుని ప్రజలతో నడిచేటువంటి స్థలం, దేవుని సన్నిధి నిత్యము నిలిచి ఉండే స్థలం, దేవుని యొక్క దూతలు నివసించేటువంటి స్థలం, దేవుని దూతలు సంచరించే స్థలం. ఆ స్థలం కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే నీ దేవుడు కావాలి, నీ జనం కావాలి, నీవు నివసించే స్థలం కావాలి. ఇవి నాకు కావాలంటే చావు తప్ప నిన్ను నన్ను ఏది కూడా వేరు చేయదు. చప్పలు కూడా ప్రభునామను మహిమపరచు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, రూతు బయలుదేరి వచ్చేసేసింది. ఇక లాభం లేదు. ఈ అమ్మాయి ఖండితంగా డిసైడ్ అయిపోయింది అనుకుంది. ఇంటికి వచ్చేసారో, బెత్లెహేముకి వచ్చేసారు. కుగ్రామం, చిన్న గ్రామం. 10 ఏళ్ళు అయింది. ఇల్లు వదిలిపెట్టి వెళ్ళారు కదా. చుట్టూ చిల్ల చెట్లు మొలిచాయి. శుభ్రం చేసుకున్నారు నీట్గా. అక్కడి నుంచి తెచ్చుకున్న సామాన్లన్నీ కూడా సర్ది పెట్టుకున్నారు. పైన కప్పు కూడా రాలిపోయింది, దాన్ని సరి చేసుకున్నారు. ఏదో నీడ వర్షానికి ఆగేలాగా ఆ ఇల్లు కాస్త శుభ్రం చేసుకున్నావు. 10 రోజులు పట్టింది. అమ్మా ఇప్పుడు మనం ఎలాగా? మీరేం పర్వాలేదు నాన్న. కోడలు గారికి చెప్తుంది అత్తగారు, అమ్మా మా దేశంలో క్రమం ఉంది. వీ హ్యావ్ సమ్ వాల్యూస్. మా దేశంలో కొన్ని విలువలు ఉన్నాయి, కొన్ని వాల్యూస్ ఉన్నాయి. అత్తగారి ఇంట్లో వాల్యూస్ ఉంటాయి. నేను కొత్తగా పెళ్ళయ్యే వాళ్ళందరికీ చెప్పేది ఇదే. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ దేర్ వాల్యూస్.
వారి విలువలు ఉంటాయి, కొన్ని విలువలు కాపాడుకుంటూ ఉంటారు. వాళ్ళ కుటుంబాన్ని కొన్ని విలువలతో నిలబెట్టుకుంటూ ఉంటారు. కోడలుగా గనక ఒక అత్తగారింటికి వెళితే నీ కుటుంబమును, నీ వాల్యూస్, నీ విలువలన్నీ పక్కన పెట్టి అసలు ఇక్కడ వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళు ఏమి సెర్చ్ చేస్తున్నారు, వీళ్ళకి వాల్యూస్ ఏమిటి, వీళ్ళ విలువలు ఏమిటి, ఏ విలువను కోరుకుంటున్నారో అని ఆలోచించి వాటితో మీరు కలిసిపోవాలి. అప్పుడే ఆ ఇంటిలో ఆ వాల్యూస్, ఆ విలువలను పెంచగలిగితే ఆ కుటుంబము అద్భుతంగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. ఒకవేళ అల్లుడుగా కూడా ఒక ఇంటికి కనుక వెళ్ళినట్లయితే వీ మస్ట్ రెస్పెక్ట్ ద వాల్యూ ఆఫ్ యువర్ ఫ్యామిలీస్. కుటుంబం యొక్క విలువలను గౌరవించాలి. మా ఇంట్లో ఇలాగ లేదు, ఏంటి మీరు, ఏంటి మీ జనం, ఏంటి మీ ప్రజలు, ఏంటి ఇలా మాట్లాడతారు కాదు. వాళ్ళ వాల్యూస్ అవి, వాళ్ళ విలువలు అవి, మన విలువలు మనవి. రెంటిని మ్యాచ్ చేయి, వీలైతే బాగు చేయి. బాగులేని దగ్గర అది ఎక్కడైనా, అత్తగారి ఇల్లైనా అమ్మగారి ఇల్లైనా, బాగులేనివి సరి చేసుకోవడం చాలా మంచిది. మీ అందరికీ తెలుసా, మా పాస్టర్ అమ్మ గారు నా దగ్గరికి వచ్చిన తర్వాత వాల్యూస్ అన్నీ తెలుసుకుంది. ఓహో, ఇది విలువైన జీవితం. అందుకని వాళ్ళ అమ్మగారు వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు చెబుతారు, అది కాదమ్మా మీకు తెలియదా అసలు ఇది విలువ అంటే చెబుతూ ఉంటారు. ఆ వాల్యూస్ ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే, చెప్పుకోవాలనుకుంటే, స్థిరపరచుకోవాలనుకుంటే, రెండు కుటుంబాలు ఐక్యతగా సంతోషంగా ఉండాలంటే విలువలను కాపాడుకోవాలి. రూతు కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ విలువలను కాపాడుతూ వచ్చింది. అమ్మ, మనం పరిగెరుకునే స్థితిలో ఉన్నావురా. నో ప్రాబ్లం అత్తగారు, వెళ్దాం, నేను వెళ్ళి పరిగెరుకొని వస్తాను. మా ఇంట్లో ఈ అలవాటే లేదు, నేను కూర్చుంటే బస్తాలు బస్తాలు ఇంటి నిండా ఉంటాయి. నీ బతుకో, ఏదో పొరపాటున వచ్చాను, ఏదో మాయలో వచ్చాను, ఎట్టుంటుంది అనుకోలేదు అనలేదు. అత్తగారు ఏం చేయమంటారు చెప్పండి, అమ్మ పరిగెరుకొని రావాలరా, నువ్వు అక్కరవద్దు, నువ్వు రావద్దమ్మా, నువ్వు రావద్దు, నేను వెళ్తాను. కోడలు వెళ్ళిపోయింది. అరే కోడలు, నువ్వు వెళ్ళేటప్పుడు ఏం చేయాలి తెలుసా, ఎక్కడైతే ఎక్కువ జనాంగం ఉంటారో ఆడికి ఇల్లు, అక్కడుండు. ఏదో సింగిల్గా ఎవడో ఒకళ్ళిద్దరు కనపడ్డారు, వాళ్ళు పక్కన వెళ్తాం. బాగా గుంపుగా ఉండే దగ్గర వెళ్ళు. ఇప్పుడు అట్టగాదు, జనంలో ఉండట్లా. 4 గదులు ఉంటే నలుగురు ఒక్కొక్కడు గది మూలలో కూర్చొని దుప్పట కప్పుకొని మరి మొబైల్ చూసుకుంటా. ఇంటిలో 4 ఉంటారు కానీ 4 నిమిషాలు కూడా మాట్లాడుకోలే. ఎవరు దారి వాడిదే. కొంతమంది ఇంట్లో కూడా ఉండకుండా అది ఫోన్ ఒకటి పట్టుకొని దానిలోనే చూసుకుంటా, నడుచుకుంటా. అంటే నడుచుకుంటా పోవాలి కానీ ఈడుచుకుంటా పోతే అలాగా. ఒక కుర్రాడు అమనబోలు అనేటువంటి గ్రామంలో రైల్వే స్టేషన్ ఎదురుగా ఇల్లు, ఆ ఇంటోడు అన్నం తిన్నాడు. సాయంకాలం 9 అయింది. 9 గంటలకు లేచి అన్నం తిన్నవాడు తిన్నట్టు ఉండకుండా మొబైల్ చూసుకొని దాన్ని చూసుకుంటా, కింద దన్నుకుంటా, ఇలా దన్నుకుంటా గడ్డి మీద నడుస్తున్నాడు. రోడ్డు వదిలిపెట్టాడు. రోడ్డు వదిలిపెట్టి పక్కన గడ్డి మీద ఇలా దన్నుకుంటూ వెళ్ళాడు. తన్నుకుంటానే బావాలా, ఎందుకు ఊరుకుంటుందే? ఆ గడ్డిలోనే ఒక పాము ఉంది. వాడికి ఏం తెలుసు, అదేందో అనుకుంది, అని దన్నాడు. అదెందుకు ఊరుకుంటుంది? పాడేసింది. వచ్చి హాస్పిటల్లో చేరాడు, చచ్చిపోయాడు. మొబైల్ ఎంత పనిచేసింది. కళ్ళతో చూసుకుంటే వెళ్ళొద్దా? దారి కూడా చూసుకోకుండా ఎంతమంది కుర్రోళ్ళు ఎదురవుతున్నారు తెలుసా? ఆరను కొట్టినా కూడా వాడికి ఎక్కటంలా, అందులోనే చచ్చిపోతారు రా బాబు, చచ్చిపోతారు. 4 మధ్యలోకి వెళ్ళింది రూత్. అక్కడ మేస్త్రి గారు ఉన్నారు. అమ్మ రారా, ఎవర్రా మీరు? నేను నయోమి గారి కోడలనండి. ఓ మీరా? అబ్బా, మేము చానాల నుంచి మీ గురించి వింటున్నామమ్మా. పాపం మా ఇంటి ఆయన పెద్ద ఆయన చనిపోయాడు, మా బంధువులే. అత్తగారు కూడా వచ్చారా? వచ్చారండి. అలాగా, అయితే ఈ పొలంలో పని చేసుకొస్తాలే. మేస్త్రి గారు ఇచ్చాడు, యజమాని వచ్చాడు. తెల్లటి గుర్రం మీద తెల్లటి పంచగట్టుకొని, తెల్ల దోవటి వేసుకొని, పైన కండ వేసుకొని, కిర్రు చెప్పులు వేసుకొని, తలకి కిరీటం పెట్టుకొని, గుర్రం మీద టక్క 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 వస్తుంటే అందరూ కూడా గుంపులుగా చేరారు. గుంపులుగా చేరి యెహోవా నీకు తోడయ్యుండునుగా కానీ కొడవళ్ళెత్తి ఆయన ఆశీర్వదిస్తున్నాడు. రూతుకేం అర్థం కాల. అబ్బో, మా ఊర్లో ఎట్ట లేదే, మా ఊర్లో ఒరే వాడు రానే వస్తున్నాడు రా స్వామి, పని చేయరారు, వంగుతారు.
ఇక్కడ ప్రజలు ఏందంటే యజమానిని దీవిస్తున్నారు. ఎంత మంచి ప్రజలో చప్పళ్ళు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ పనికి వాళ్ళనాడు వచ్చాడంటే పోడరా నాయన ఇవాళ పొత్తుకుకిద్ది పో అని ఒకడు. కానీ వాళ్ళల్లో ఉన్నటువంటి ఐక్యత చూశారు. అందరూ చేతులెత్తి యెహోవా దేవుడు మీకు తోడై ఉండునుగాక ఆశీర్వదిస్తున్నారు. ఆ యజమాని సంతోషంగా చేతులెత్తి వారిని దీవించి గుర్రం దిగి వచ్చి కూర్చున్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. వచ్చిన తర్వాత అన్ని చూస్తున్నాడు. మేస్త్రిని పిలిచాడు. అమ్మాయి, అరే బాబు అక్కడ ఎవరో ఒక అమ్మాయి ఉంది. ఎవరు అమ్మాయి? కొత్తగా వచ్చినట్టుంది. అవునండి, మన నయోమి గారి కోళ్ళండి. ఇక్కడికి వచ్చారు. ఓ అలాగా, మధ్యాహ్నం భోంచేసేటప్పుడు ఆ అమ్మాయిని నా దగ్గరికి రమ్మను, మాట్లాడాలి అన్నాడు. మాట్లాడుతున్నాడు. మాట్లాడినప్పుడు చాలా మాట్లాడిన తర్వాత ఒక్క మాట అన్నాడు. అమ్మాయి, నువ్వు ఈ ఊరు వచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకున్నారంటే ఈ అమ్మాయి మన దేశం ఎందుకు వచ్చిందిరా అని కొంతమంది మాట్లాడుకునేవాడికి ఏముంది, ఆ నాలుక అంటే ఏమి లేదంటే చెప్పండి, నాలుక ఏమి లేదో, నరాలు లేవా? నరం లేదు, అది ఒకటే కావాల, మిగిలినోటన్నిటికి నరాలు ఉన్నాయి. దానికి ఒకదానికి నరం లేదంటారు, ఎందుకంటే ఎడుబడితోటు మాట్లాడుతుంది అంట. కొంతమంది అంటున్నారు, ఎందుకే ఈ కుర్రపిల్ల ముసల్దాన్ని నమ్ముకొని ఈ ఊరు వచ్చింది, ఎందుకు వచ్చిందంటావు అని ఒక ఆవిడ. ఇంకొక ఆవిడ, ఎందుకు వచ్చింది, 4 రోజుల్ని ముసలిది టపా కొట్టుద్ది, ఆ తర్వాత ఉన్న ఆస్తి అంతా రాపించుకొని అమ్ముకొని ఇంటికి పోయి ఎంజాయ్ చేసి మళ్ళీ పెళ్లి చేసుకో. వాళ్ళకి లేని ఆలోచన వీళ్ళు పెడుతున్నారు. ఎందుకే అలాస్టే మాట్లాడు. ఇంకా కొందరు అనుకుంటున్నారు, ఈ అమ్మాయి అసలు ఎందుకు వచ్చి ఉంటుందంటావు మన దేశం, ఏమోలే ఎవడు కేసు వచ్చిందో. ఇన్ని మాటలు మాట్లాడతారేంట్రా? ఇవన్నీ వింటున్నాడు. విన్న తర్వాత బోయజుకి ఒక్క విషయం అర్థమైంది. ఎందుకు వచ్చింది ఈ అమ్మాయి? ఈ అమ్మాయి ఏం చూసుకొని వచ్చింది, ఏం ఆధారం చేసుకొని వచ్చింది, దేన్ని బట్టి వచ్చింది, ఏమి కావాలని కోరుకుంటుంది, ఈమెకేం కావాలి, ఈమె లైఫ్ ఏం కావాలి, ఎందుకు ఈ దేశం వచ్చింది ఈ అమ్మాయి అని ఆలోచిస్తే ఆయనకు వచ్చినటువంటి ఒక మంచి ఆలోచన ఏంటో తెలుసా? మనం చదువుకున్నాం ఇంతకుముందు, నీవు యెహోవా రెక్కల నీడలోని సురక్షితంగా ఉండాలని అన్నీ వదిలిపెట్టుకొని వచ్చావు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రూతు తన జీవితంలో నేను ఒక సురక్షితమైన జీవితం కావాలంటే నాకు దేవుడు కావాలి, దేవుని జనాంగం కావాలి, దేవుడు నివసించే సహవాసం కావాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ 3 కావాలి. చెప్పండి, 1 దేవుడు కావాలి, విశ్వాసులు కావాలి, సహవాసం కావాలి, మందిరం కావాలా? ఈ 3 బాగున్నాయి కదా. చెప్పండి, 1 దేవుడు కావాలి, సంఘం కావాలి, మందిరం కావాలి. చెప్పండి చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. దేవుడు కావాలి, చెప్తారా? కొద్ది గట్టిగా చెప్పండి. 1 దేవుడు కావాలి, 2 సంఘం కావాలి, 3 మందిరం కావాలి. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ 3 కావాలని వచ్చేసింది ఆవిడ. అందుకని బోయజు కనిపెట్టేశాడు. yes, you are a right person, you have chosen a good things for your future. నీ భవిష్యత్ కోసం నువ్వు మంచి ప్లాన్ వేసుకొని వచ్చావురా, వండర్ఫుల్, సబాష్. నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దట్స్ వై ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ యూ. నిన్ను నేను పెళ్లి చేసుకోబోతున్నాను అన్నాడు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఇదేంట్రా బాబు, ఆవిడకి ఆశ్చర్యం అయిపోయింది. ఇదేంటి నాయన, నేను పెద్ద ఆసామే భూసామే, ఈయనను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. బాబోయ్, పెళ్లి చేసుకున్నాడు. రూతు జీవితం ఏదైతే ఆశించిందో, ఏది ఎక్స్పెక్ట్ చేసిందో, ఏది ఎదురు చూసిందో ఆ జీవితాన్ని పొందుకుంది. బోయజు పెళ్లి చేసుకున్నాడు. ఆ ఊరిలోనే ధనవంతుడు, అంతేకాదు గౌరవప్రదమైన వాడు, ఆ ఊరిలోనే ఎంతో విలువైనటువంటి వాడు. అలాంటి వ్యక్తి ఇంకా పెళ్ళే చేసుకోలేదు. ఈ అమ్మాయి కన్నా 2వ పెళ్ళి, ఆ అబ్బాయికి 1వ పెళ్ళి. చూసారా? కన్నె పిల్లోడు. చెప్పండి, ఏ పిల్లోడు? కొద్దిగా చెప్పండి, ఏ పిల్లోడు? కన్నె పిల్లోడికి ఏ పిల్లని చేయాలి చెప్పండి? చెప్పరే. కన్నె పిల్లకి ఏ అమ్మాయిని చేస్తారు? కన్నె పిల్లనే చేస్తారు. పెళ్ళైన అమ్మాయిని చేస్తారా? అంతే.
దేవుడు తలుచుకున్నాడంటే ఆడు ఇడు చేస్తాడు, ఇడు అడు చేస్తాడు. చప్పలు కొట్టి ప్రభు నామాన్నే మహిమ పరుద్దా. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి నీ జీవితంలో సురక్షితమైన జీవితం, క్షేమకరమైన జీవితం, ఆశీర్వాదకరమైన జీవితం కావాలంటే విడిచిపెట్టు. నీ దేశాన్ని విడిచిపెట్టు, నీ జనాంగాన్ని విడిచిపెట్టు, నీ సహవాసాన్ని విడిచిపెట్టు, నీ ప్రదేశాన్ని విడిచిపెట్టు, నీ యొక్క స్వాతంత్రాన్ని విడిచిపెట్టు, నీకున్న వాటిని వదిలిపెట్టు, నీకున్న స్నేహాలు వదిలిపెట్టు. దైవికమైనటువంటి మార్గంలోనికి వచ్చి దేవుడు కావాలి, దేవుని సంఘం కావాలి, దేవుని మందిరం కావాలి అనుకుంది గనుకనే మరణం వరకు కూడా ఇక్కడే ఉంటాను, మరణం తప్ప నేను విడిపోను, మరణం తప్ప దేవుణ్ణి వదిలిపెట్టను, మరణము తప్ప సంఘాన్ని వదిలిపెట్టను, మరణం తప్ప మందిరాన్ని వదిలిపెట్టనని డిసైడ్ అయిపోయింది. అందుకే దేవుడు రూతును ఆశీర్వదించాడు. చప్పలు కొట్టు గట్టిగా దేవుని నామంలో. ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. ఆయన చెంత చేరితే ఏమొస్తుంది చెప్పండి? సురక్షితమైన జీవితం. చెప్తారా ఒకసారి? నోటితో చెప్తారా? ఆయన చెంత చేరితే సురక్షితమైన జీవితం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా దేవుని వాక్యంలో గమనించినట్లయితే, అయ్యగారు నాకు సమయం చెప్పలేదని చెప్పాను, అయినంత మాత్రాన సమయం చూసుకోకుండా పోతే ఎట్లా ఉంటుందండి? ఈ పక్కన అయ్యగారులంతా అప్పుడప్పుడు మధ్యలోనే చేతులు ఎత్తున్నారు. ఎందుకు అనుకుంటున్నాను, అర్థం అవుతుంది. ఈ రాత్రి దేవుని వాక్యంలో దేవుని చెంత చేరి సంతోషాన్ని పొందుకున్న ఒక వ్యక్తులను మీకు చూపిస్తాను. 43వ కీర్తన 4వ వచనం. రూతుకి ఏమొచ్చింది చెప్పండి? దేవుని చెంత చేరటం వలన ఏమొచ్చింది? సురక్షితమైన జీవితం వచ్చింది. రెండవది, దేవుని చెంత చేరడం వలన ఆనంద సంతోషాలు కలిగాయట. 43వ కీర్తన 4వ వచనం. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనందము సంతోషము కలుగజేయు. ఓ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు ఆనందము సంతోషము కలుగజేసే దేవుని చెంతకు నేను చేరతాను అని చెప్తున్నారు. ఎవరబ్బా వీళ్ళు అంటే కోరహు కుమారులట. చెప్పండి ఎవరు వీళ్ళు? మళ్ళీ చెప్పండి ఎవరి పేరు? ఎవరు వీళ్ళు? ఎవరు? కోరహు అంటున్నారు. కోర కాదు, కోరహు కుమారులు. చెప్పండి ఎవరు వీళ్ళు? కోరహు కుమారులు. వీళ్ళ చరిత్ర గురించి మీరు నిదానంగా చదువుకోండి. టైం లేదు కదా, నేను మీకు హోంవర్క్ ఇచ్చేస్తాను. ఎవరైనా బైబిల్ చదువుకునే వాళ్ళకి ఇవి మీరు తర్వాత చదువుకోండి. వీళ్ళ చరిత్ర సంఖ్యాకాండం 16 అధ్యాయము, సంఖ్యాకాండం 26 అధ్యాయము, ఈ 2 అధ్యాయాలు కలిపి చదువుకోండి. ఒకదాని తర్వాత ఒకటి చదవండి. నేను చెప్పేదంతా అందులో ఉంటుంది. వీళ్ళు కోరహు కుమారులట. చెప్పండి ఎవరు వీళ్ళు? ఈ కోరహు కుమారులు అంటున్నారు, మేము దేవుని చెంత చేరతాం. చెప్పండి ఎక్కడ చేరతారట? దేవుని చెంతకి. ఎందుకు చేరతారట? మాకు ఆనందము సంతోషం కావాలంటే దేవుని చెంతకు చేరతాం, ఆయన దగ్గరికి చేరతాం, ఆయన దగ్గరికి వస్తాం, ఆయనతో సావాసం కలిగి ఉంటాం. ఎందుకంటే మాకు నిజమైన ఆనందం, నిజమైన సంతోషం ఆయన దగ్గరే దొరుకుతుంది. అందువల్లనే మేము ఆడికి వస్తాం అంటున్నారు. అసలు ఏమైంది వీళ్ళకి? వీళ్ళకి ఏమైందో తెలుసా? అంతకుముందు లేరా? అంతకుముందు ఆయన దగ్గరికి రాలేదా వీళ్ళు? ఎందుకు వాళ్ళు ఆ మాట చెబుతున్నారు అని అంటే, వాళ్ళ జీవితంలో నిజంగానే ఓ పెద్ద సమస్య ఎదురైంది. అదేంటంటే, కోరహు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మోసే, అహరోను, మిరియాము అనే నాయకులకి దగ్గర చుట్టం, బంధు, పెదనాన్న చిన్నాన్న పిల్లలు. అతనికి హృదయంలో ఓ బాధ కలిగింది. ఏంటంటే, ఎప్పుడు వీళ్ళే నాయకులా, ఎప్పుడు వీళ్ళే నడిపిస్తారా, ఎప్పుడు వీళ్ళే పాస్టర్లా, ఎప్పుడు వీళ్ళే నాయకులా, ఎప్పుడు వీళ్ళే ప్రాబల్యంలో ఉంటారా, వీళ్ళే అధికారంలో ఉంటారా, వీళ్ళే నడిపిస్తూ ఉంటారా, వీళ్ళేనా ఎప్పుడు వీళ్ళు ఉండేది? మేము నడిపించలేమా? మాకు చేత కాదా? మాకు పాటలు రావా? మాకు మాటలు రావా? మాకు యాజకత్వం తెలియదా? మేమేం చేయలేము అనుకుంటున్నారా అని ఈ మాటలు జనాంగంలో చెబుతూ ఉండే కొద్దీ నిజమే 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 అనే ఒక బ్యాచ్ తయారైపోయింది. వాళ్ళల్లో ముఖ్యంగా ఇంకొక ఇద్దరు తయారయ్యారు. ఈ ఇద్దరు కూడా ముగ్గురు కలిశారు. కోరహు కుమారులు, అలాగే నాదాబు, అభిరాము అనేటువంటి వాళ్ళు తయారయ్యారు. వీళ్ళు ముగ్గురు ఒక కూటమి తయారు చేసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి నిజమేరా, వాళ్ళని దింపాలి, వాళ్ళని దించాలి,
వాళ్ళని దించాలి. ఇది పెట్టుకున్నారు. దించాలంటే ఏం చేయాలి? మనకి బలం కావాలిరా, మన కూటమికి బలం రావాలి. అందరిలోకి వెళ్ళారు. 250 మంది తయారై అపోజిషన్గా నిలబడ్డారు. మీరు ఎప్పుడు దిగుతారు చెప్పండి, ఎన్నాళ్ళకి దిగుతారు చెప్పండి, మేము వచ్చేస్తాం, మేము ఉన్నాం, మేము చేస్తాం అంటున్నారు వీళ్ళు. మోషే గారికి చాలా బాధేసింది. దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవా, ఇదేంటి నాయనా, నువ్వేమో మమ్మల్ని నాయకులుగా ఎన్నుకున్నావు, వీళ్ళేమో మమ్మల్ని దించాలని చూస్తున్నారో, సరే మా పని అయిపోయిందేమో, ఒకసారి దించి చూడరాదా, వాళ్ళకి ఇయ్యరాదా అని అడుగుతున్నారు. మోషే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను, వాళ్ళని ఎన్నుకోలేదు కదా అన్నాడు. మరి ఏం చేద్దాం నాయన, వాళ్ళు ఏమో నాన్న గోల చేస్తున్నారు, గగ్గోలు పెడుతున్నారు, కాకుల్లాగా గోల చేస్తున్నారు నాయన అన్నాడు. వాళ్ళందరినీ వాళ్ళ గుడాల దగ్గరికి రమ్మని చెప్పు, ఒక్కొక్కడిని వాడి ఇంటి ముందు నిలబడమను, వాడి సంగతి తేలుతాను అన్నాడు. ఎందుకులే నాయన అన్నాడు. లేదు, అట్లాంటి అంకురం వేరు పుట్టిందంటే ఆయన అసలు ఉంచకూడదు, ప్రతి ఒక్కడిని వాళ్ళ ఇళ్ల ముందు నిలబడమని చెప్పు అన్నాడు. అందరూ నిలబడ్డారు. ఆ ముగ్గురు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్యలు అందరూ కూడా వరుసలో నిలబడ్డారు. 250 మంది నిలబడ్డారు. దేవుడు అన్నాడు, ఈ రోజుకి చివరి రోజు, ఇది మీ జీవితంలో ఇది చివరి రోజు. మీరు నిలబడ్డ దగ్గర నేల చీలిపోద్ది. చీలిపోయిన నేలలోకి మీరు వెళ్ళిపోబోతున్నారు, మీరు చనిపోతారు. కానీ దేవుడు ఎంత శిక్షించినా, ఎంత కనికరం గల్లోడంటే ఒక్క ఆప్షన్ ఇచ్చాడు. నిజంగా దేవుడు ఎంత మంచోడంటే ప్రాణాపాయం మీదకి వచ్చినా కూడా ఒక అవకాశం ఇస్తాడు. బాబు, మీరు చాలా తప్పు చేశారు, చాలా బాధ పెట్టారు, మీరందరూ ఇప్పుడు నేలలో కూరుకుపోబోతున్నారు, పాతాళంలోకి వెళ్ళిపోబోతారు. కానీ నేను మీకు ఒక అవకాశం ఇస్తున్నా. వీళ్ళతోటి మాకు సంబంధం లేదు, మేము వెళ్ళిపోతాం అని ఎవరైనా సరే ఈ ముగ్గురిని వదిలిపెట్టి, వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి, మేము వెళ్ళిపోతామండి, మేము తప్పించుకుంటామండి, మీరిచ్చిన అవకాశం ఉపయోగించుకుంటామండి అని గనక ఎవరైనా నేనిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని పారిపోతే మీ ప్రాణాలని నేను కాపాడుతాను, వీళ్ళతో పాటు మీరు నశించరు అని చెప్పాడు. అందరూ భీష్మించుకొని ఉన్నారు. కానీ కోరహు కుమారులట, ఒరే దేవుడు ఎంత మంచి అవకాశం ఇచ్చాడరా, మాట్లాడుకుంటున్నారట. మనం వెళ్దామా, మనం తప్పించుకుందామా? తప్పు చేసింది మన నాన్న కదా, తప్పు చేస్తుంది మన తండ్రి కదా, తప్పు చేస్తుంది మనవాడు కదా, కానీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కదా. తప్పు చేస్తున్నాడు, పోతే పోయాడు, ఏం చేద్దాం? దేవుడిచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాం, రండి వెళ్ళిపోదాం. కోరహు కుమారులు వెళ్ళిపోయారట. ఆ పక్కన నాదాబు ఇంకొకడు ఉంటే వాళ్ళని అడుగుతున్నారు, అరే మీరు కూడా రండిరా, తప్పు చేసింది వాళ్ళు, మనం ఎందుకు బలైపోవాలా, వెళ్ళిపోదాం రండి అని అడిగితే, నా మేము మా వాళ్ళతోనే ఉంటాం, చావో రేవో ఏదైనా మేము ఇక్కడే ఉంటాం. వాళ్ళందరూ ఉండిపోయారు. కోరహు కుమారులు మాత్రం వెళ్ళిపోయారు. స్తపలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. తప్పించుకున్నారు. ఈ మిగిలిన వాళ్ళందరూ నేలలో కూరుకుపోయారు, చనిపోయారు. 26 అధ్యాయంలోకి వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, మోషే, పోయినసారి నేను ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నటువంటి కోరహు కుమారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలవయ్యా, వాళ్ళని పిలువ అన్నాడు. వాళ్ళందరూ వచ్చారు. బహుశా వాళ్ళు అనుకుంటున్నారు, పోయినసారి అంటే తప్పించుకున్నావురా, ఇప్పుడేందో మళ్ళా పర్టికులర్గా మనల్ని పిలిచాడు దేవుడు, మనకుందేమో అనుకుంటా గజగజలాడుకుంటా వచ్చి లైన్లో నిలబడ్డారు. మోషే చెప్పాడు, మోషేతో దేవుడు చెప్పాడు, మోషే, వీళ్ళు నేను కృప చూపినప్పుడు, నేను కనికరించినప్పుడు, నేను అవకాశం ఇచ్చినప్పుడు, నేను పిలుపునిచ్చినప్పుడు, నేను వారిని ప్రేమించినప్పుడు, వారి ప్రాణాలు తప్పించినప్పుడు, వారి ప్రాణం మీదకి వచ్చిన అపాయాన్ని తొలగించినప్పుడు అవకాశాన్ని వినియోగించుకున్నారు. కాబట్టి వీళ్ళని ఏం చేస్తావో తెలుసా? దేవుని మందిరములో పరిచారకులుగా ఆశీర్వదించమన్నాడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 9 అధ్యాయం 19 వచ్చిన మాట రాయబడి ఉన్నది, వారందరూ కూడా కోరహు కుమారులు వచ్చి దేవుని మందిరములో పరిచర్య చేసే అవకాశం పొందుకున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా.
రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా లేచిన వారు, నాయకత్వానికి వ్యతిరేకంగా లేచిన వారు, దైవజనులకు వ్యతిరేకంగా లేచిన వారు, దైవజనుల కుటుంబానికి వ్యతిరేకంగా లేచిన వారు, వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వారితో చేరిపోతే వారు ఏ విధంగా అందరూ పాతాళంలోకి వెళ్ళిపోయారు. కానీ కోరహు కుమారులు తెలివైన వాళ్ళు, అమ్మో వీళ్ళు వ్యతిరేక స్వభావంతో ఉన్నారు, మేము వాళ్ళతో ఉండకూడదు. వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మేము వాళ్ళతో ఉండకూడదు. వీళ్ళు సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మేము వాళ్ళతో ఉండకూడదు. సేవకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, మేము వాళ్ళతో ఉండకూడదు. పారిపోయారు. అందుకే ఏ దేవుని మందిరమును కాపాడటానికి వారు నిలబడ్డారో ఆ మందిరంలోనే పరిచారకులుగా మారిపోయారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కోరహు అయితే బలవంతంగా పదవి లాక్కోవాలనుకున్నాడు. కానీ కోరహు కుమారులకైతే దేవుని మహాకృప చేతనే దేవుని మందిరంలో పరిచర్య దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు ఒకవేళ వ్యతిరేకమైన దిశలో ఉన్నటువంటి వారితో కలిసిపోతున్నావా, వ్యతిరేకమైన ఆలోచన చేసే వాళ్ళతో కలిసిపోతున్నావా, వ్యతిరేకంగా మాట్లాడే వారితో కలిసిపోతున్నావా? ఈ రాత్రి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఈ రోజైనా అందులో నుంచి బయటికి రా, వారిలో నుంచి బయటికి వచ్చేసాయి. దుష్టుల సహవాసములో ఉండకుండా, పాపులు నడిచేటువంటి సహవాసములో ఉండకుండా బయటికి రా. కోరహు కుమారులను ఆశీర్వదించిన దేవుడే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వారు దేవుని చెంత చేరారు. ఎందుకు చేరారో తెలుసు? వాళ్ళు అన్నారు, ఒరే నాయనా, వ్యతిరేకంగా పనిచేసి, వ్యతిరేకంగా మాట్లాడి, వ్యతిరేకంగా ఆలోచించినందువలన ముందు అసలు సంతోషము సమాధానం పోగొట్టుకున్నాం కదరా. ఏమంటే వ్యతిరేకంగా ఆలోచించేవాడికి ఎప్పుడు ఎట్టుంటుంది చెప్పండి? అందరు వాక్యంలో ఆనందిస్తుంటారు. వ్యతిరేకంగా వచ్చేవాడు ఏమంటాడు తెలుసా? ఇవాళ పాస్టర్ గారు ఏమి ప్రసంగం చేస్తాడో చూడాలరా. నెమ్మది ఉందంటారా నీకు? నెమ్మది ఉందా? చర్చికి వచ్చి, ప్రార్థనకు వచ్చి, మీటింగ్కి వచ్చి ఇవాళ ఎవరు ఏం చెప్తారో మొత్తం చూసి ఏం చేస్తాడో తెలుసా? ఇంకోటి తెలుసు, రే నువ్వు రాలా ఇవాళ, అచ్చ మొత్తం అంతా నీదేరా అని చెబుతాడు. నీదెందుకు కాకూడదు? వ్యతిరేక స్వభావాలతో ఉండేవాడికి నెమ్మది ఉండదండి. అందుకనే కోరహు కుమారులకు ఆ విషయం తెలిసింది. ఎందుకంటే నిద్ర లేచిన కాడి నుంచి వాళ్ళు అదే మీటింగ్, అరే రేపు ఏం చేద్దాంరా, రేపు ఆడితే ఏం మాట్లాడదాంరా, వాళ్ళందరూ కూటమి వేసుకోవటం, మాట్లాడుకోవటం, వాళ్ళు అట్టరన్నారా, వీళ్ళు ఇట్టన్నారా. నెమ్మది లేని జీవితం కోరహు కుమారులకు అర్థమైంది. ఒరే వ్యతిరేకంగా మాట్లాడి వ్యతిరేకంగా జీవించేటువంటి దినాలలో మన హృదయంలో నెమ్మది లేదు, సంతోషం లేదు. కాబట్టి ఇదిగో మన దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఆనంద సంతోషాలు ఇచ్చే ఆ దేవుని చెంతే చేరుకుందాం. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఎవడి చెంత చేరొద్దో, ఎవరి పంచ చేరొద్దో, ఎవరితోటి కలవద్దో, ఎవరితో మాట్లాడొద్దు. దేవునితోనే మాట్లాడదాం, దేవునితోనే సహవాసం. మనకి నిజమైన ఆనందం, సంతోషం. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరిచి ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వస్తావా? నీ జీవితం, నీ కుటుంబం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే దేవుని చెంత చేరాలా. రూతు దేవుని చెంత చేరింది, సురక్షితమైన జీవితాన్ని పొందుకుంది. కోరహు కుమారులు దేవుని చెంత చేరారు, ఆనంద సంతోషాలతో వారు జీవిస్తున్నారు. మీరు ఒకవేళ బైబిల్ చదివే వాళ్ళకి తెలుస్తుంది. 41వ కీర్తన నుంచి 49, 50 కీర్తనల వరకు కూడా కోరహు కుమారులు రచించిన కీర్తనలు ఉంటాయి. ఈ కీర్తనలో వాళ్ళు అంటారు, మేము దినమెల్లా కూడా వధించబడిన గొర్రెల వలె దేవుని మందిరంలో సేవ చేసుకుంటా ఉన్నామో. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుదాం. వధించబడిన గొర్రెల వలె ఈ గొప్ప భాగ్యం, ఈ దేవుని మందిరం, దేవుని సేవ, దేవుని కార్యాలు, దేవుని సన్నిధి, దేవుని ప్రార్థన, దేవునితో సహవాసం, నిత్యము దేవునిలో ఆనందించడం, ఈ జీవితం దేవుడు ప్రసాదించాడు గనక వధించబడిన గొర్రెల్లాగే ప్రభువుకి సేవ చేస్తాం. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుదాం. అదే మనకి ఆనందం, అదే మనకి సంతోషం, అదే మనకి నిత్యానందం కలిగిస్తుంది. అది కావాలంటే దేవుని చెంతకు చేరు, ఎవరెవరి చెంతో చేరకు. నేను ముగించేస్తున్నా. చివరిగా ఓ వ్యక్తిని మీకు గుర్తు చేసి నేను ముగించేస్తాను. మనం ఇందా చదువుకున్నాం హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో
మనం గమనించినట్లయితే 25వ వచనం, ఆయన చెంత చేరిన వారికి సంపూర్ణ రక్షణ కలుగుతుందట. చదువుదాం 25వ వచనాన్ని. ఈయన ఎస్, తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున, దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున 25 విజ్ఞాపనమును చేయుటకు ఎస్ నిరంతరము జీవించుచున్నాడు కనుక ఆమేన్. వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని, ఆయన చెంత చేరిన వారిని సంపూర్ణంగా రక్షించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 3 విషయాలు. 1, ఆయన చెంత చేరితే సురక్షితమైన జీవితం. 2వది, ఆయన చెంత చేరితే ఆనంద సంతోషాలు. 3వది, ఆయన చెంత చేరితే సంపూర్ణ రక్షణ భాగ్యం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసుక్రీస్తు వారి చెంతకు నువ్వు చేరితే రక్షణ భాగ్యం దొరుకుతుంది. యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో 3 విషయాలు చెప్పాడు. 1, తప్పిపోయిన గొర్రె. 2, పోగొట్టుకున్న నాణ్యం. 3వది, తప్పిపోయిన కుమారుడు. మనందరికీ బాగా పరిచయమైన వ్యక్తి తప్పిపోయిన కుమారుడు. వీడు తప్పిపోయిన కుమారుడు కాదు, వీడు తప్పించుకుపోయిన కుమారుడు. చెప్పండి, ఎవరైతేనో తప్పిపోయినాడా తప్పించుకుపోయినాడా? గొర్రె అంటే తప్పిపోద్ది, దారి తెలియదు కాబట్టి. కానీ కుమారుడికి తెలుసు. ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయాలు రేపితిని, మోసపోతిని నే దృష్టి తొలగితి, దాసుడ నిన్ను చూడనిమ్ము, ప్రభు యేసు నా రక్షక. వీళ్ళకు వందనాలు చెప్పినందుకు కూడా లేరా ఇక్కడ? నొసగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ, ప్రభు యేసు నా రక్షక. నొసగో కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడ. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, ఈ రాత్రి తప్పించుకుపోయిన వాడని ఎందుకు చెబుతున్నానంటే వీడికి అన్నీ తెలుసు. ఓ తండ్రికి 2 కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడేమో సరేలే, నాన్నున్నాడు, డాడీ ఉన్నాడు, అన్నీ చూసుకుంటున్నాడు, డాడీ మాట వినాలి, డాడీకి లోబడాలి, డాడీకి విధేయతగా ఉండాలి, ఆయనకి అన్నీ తెలుసులే, ఆయన చూసుకుంటాడులే, ఏ సమయంలో ఏది కావాలో అన్నీ ఆయన సమకూర్చుకుంటాడులే, నాకు పెళ్లి కావాలంటే ఆయన ఎత్తుకుతాడులే, నాకు వ్యాపారం పక్కన పెట్టించాలనుకుంటే మా నాన్నే పెట్టిస్తాడులే, మా నాన్న చాలా మంచోడు. పెద్ద కుమారుడు నాన్న ప్రేమను ఎరిగినటువంటి వాడు, పెద్ద కుమారుడు నాన్న మంచితనం ఎరిగిన వాడు, పెద్ద కుమారుడు నాన్న గురించి వివరాలన్నీ తెలుసుకున్నవాడు గనక నానే చేసినప్పుడే, నాన్న ఇచ్చినప్పుడే ఆస్తి తీసుకుందాం, నాన్న ఇచ్చినప్పుడే ఇల్లు తీసుకుందాం, నాన్న ఇచ్చినప్పుడే నా తండ్రి చాలా మంచోడు అని పెద్ద కుమారుడు తండ్రి గురించి మంచి బేరీజు వేసుకొని మాట్లాడకుండా, పోనీలే నా తండ్రి గారు ఎంతో కష్టపడ్డాడు, ఎంతో శ్రమించాడు, ఇదంతా నా ఆస్తి కాదు కదా, నాది కాదు కదా, మా నాన్న కష్టపడ్డాడు కదా, దివారాత్రులు కష్టపడ్డాడు, పొద్దున్నే లేచి అరగ తీసుకొని వెళ్ళి అరగ దున్ని పొలంలో దున్ని పంట తీసుకొని వచ్చి అమ్మి పోషించినటువంటి వాడు మా నాన్న. నిద్రాహారాలు మానుకొని వారం రోజులు 10 రోజుల సముద్రం మీద పోతే ఎన్ని రోజులకు వస్తారంట? సముద్రం మీద పోతే ఇప్పుడు మీ అందరికి విశ్రాంతి దొరికిందంటగా, జూన్ 1 నుంచి పోతారంటగా, మాకు వార్తలు వినపడుతున్నాయి అంటగా. ఏడకపోయిన చేపలు తింటానని నాకు ఓ పేరు, అందుకని ఈ మధ్య అది చెబుతున్నారు, ఏమండి ఏటలేదు అని. ఈ పాట పాడుతున్నారు, ఏంట్రా నాయన అంటే ఏటకు పోవటం లేదు అన్నారు. ఏటకపోతే ఎన్ని రోజులు ఉంటారో? 2 రోజులు ఉండేవాడు, 3 రోజులు ఉండేవాడు, 5 రోజులు. నాకు తెలియనోడిని నేను చెబుతున్నా, అందుకే మీరు నవ్వుకుంటున్నారు. ఈయనకి అసలు సంగతి తెలియదట్టు ఉంది అని. ఎన్ని రోజులు ఉంటారు నాకు తెలియదు కాబట్టి. నాన్న కష్టపడి పిల్లలు చూసి, అయ్యో మా నాన్న సముద్రంలోకి పోయి ప్రాణాలకు తెగించి కష్టపడి సంపాదించి తీసుకొని వచ్చి ఒక ఇల్లు కొన్నాడు, ఓ పొలం కొన్నాడు, ఒక ఆస్తి సంపాదించాడు. మా నాన్న కష్టమేరా ఇదే. మా నాన్న చెప్పినప్పుడే విందాం, మా నాన్న చెప్పినట్టు చేద్దాం, మా నాన్న ఇస్తే తీసుకుందాం, లేకపోతే లేదురా అనుకున్నాడు ఈ పెద్ద కుమారుడా. కానీ చిన్నోడు ఉన్నాడు గుంటడో, ఈడు చిన్నప్పటి నుంచే లెక్కలేస్తున్నాడు. వాళ్ళ నాన్న పొలం కొన్నాడు అనుకో, అన్నా ఇది మన ఇద్దరికా, మా నాన్న నీకొక్కడికేనా? ఒరే నాన్న ఇష్టం రా అంటాడు పెద్దోడు. కాదులే తెలుసుకుందామని
వాళ్ళ నాన్న చెవులో జోరీగలాగా చేరి, నాన్న మొన్న పొలం కొన్నావుగా, ఎవరి పేరు మీద ఎట్టావు? ఒరే నీకెందుకురా? పెద్దోడు అడగలేదు, నువ్వెందుకు అడుగు? కాదులే ఎందుకైనా పనికి వచ్చుద్దని. వా వీళ్ళు సామాన్య మానవులు కాదు, చిన్నోళ్ళు. అదేందో పెద్దోళ్ళు బాగానే ఉంటారు, చిన్నపిల్లలు ఎగిరెగిరి పాడుతూ ఉంటారు. ఒక ఇంట్లో మగపిల్లోడు పెద్దోడు, రెండోదేమో ఆడపిల్ల. పోయి మగోడిని వాడిని, ఈ పిల్లకేమో జుట్టు ఉంది, వాడికేమో జుట్టు అందట్లా, అయినా జుట్టు పట్టుకుని వంగ తీసుకొని కొడుతుంది. ఎవరు? చెల్లెలు అన్నను కొడుతుంది. నిజంగా వాడి కోపం వచ్చి నీ జుట్టు పట్టుకుని నువ్వు ఏడుంటావు? పెద్దోళ్ళు కొద్దిగా ఆలోచిస్తారు, మెత్తగా ఉంటారు. చిన్నోడు జుట్టు లేకపోయినా జుట్టు పట్టుకుంటారు, ఏమి లేకపోయినా లాక్కోవాలని ట్రై చేస్తారు. ఈ చిన్నోడు ఒక రోజు చిరెత్తుకొచ్చింది, వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. డాడీ నాకేం తెలియదని నువ్వు అనుకుంటున్నావు కావాలా? నాకు అన్నీ తెలుసు. ఏం తెలుసురా నీకు? వ్యాపారం చేయడం తెలుసు. ఏంటి వ్యాపారం? నీకెందుకు, నేను చేస్తాను కదా, నా ఆస్తి నాకి. నీ ఆస్తి ఆడుందరా అంటే తలకాయ ఆడబెట్టుకోవాలా? అసలు మీకు తెలుసా చట్ట ప్రకారం నాన్న సంపాదించింది పిల్లలకి చెందదో. నువ్వు తల్లకిందులుగా తపస్సులు చేసినా సరే చట్ట ప్రకారం నాన్న ఆస్తి పిల్లలకి చెందదు. మీ తాతది ఉంటే వచ్చుద్ది, మీకు తీసుకోవాలనుకోండి తీసుకొని మీ తాత తగ్గిపోయి అడగండి. అందుకే కావాలి అడుగుతుంటారు, మీ తాతగారి సొమ్ము ఉందని అడుగుతున్నావా అంటుంటారు. అదే మరి చట్టం అంటే ఏంటనుకుంటున్నారు? నాన్న కష్టపడి సంపాదించింది పిల్లలకి చెందదు, నీ పిల్లలకి చెందుతుంది. అందుకని మా జానీ బాబు ఆలోచిస్తున్నాడు, ఒరు మా నాన్న నాకు రాదా? వచ్చుద్ది. ఎప్పుడు వచ్చుద్దో తెలుసా? నీకు పెళ్ళి అయింది, ఆ తర్వాత ఒక అమ్మాయి అబ్బాయి పుట్టుద్ది, అప్పుడు మీ నాన్న ఆస్తి నీకు కూడా వస్తుంది. కంగారు పడబాకే. చాలామందికి తెలియక ఆ పిల్లోడు నా ఆస్తి నాదివ్వు, నా బాగివి, నేను తీసుకుని పోతా అన్నాడు. ఆ తండ్రి ఎంత మంచోడంటే, సరే వీడితోటి గొడవ ఎందుకు, మనకు గౌరవం కాపాడుకోవాలా, ఇచ్చాడు. సరే పోరా, నువ్వేమవుతావు పో. ఎంత మంచి తండ్రి. గొడవలు అవుతాయి, బాధలు వస్తాయి, కొట్టుకుంటాం, అవమానాలు వస్తాయి, నిందలు వస్తాయి, ఐక్యత పోద్ది. ఎందుకు వచ్చిన గొడవ? వాడి జావాడు అది వస్తాడు, ఇచ్చేశాడు ఆస్తి, తీసుకొని వెళ్ళాడు. ఏం చేశాడంట? వ్యాపారం చేశాడు. చెప్పండి, ఏం చేశాడంట? ఏం వ్యాపారం చేశాడు? మంచి వ్యాపారాలు చేయొద్దా? వ్యాపారం చేయాలంటే చిన్న సంగత. వ్యాపారం మంచి వ్యాపారం చేస్తే బాగానే ఉంటావు. దుర్వ్యాపారం చేశాడట. చెప్పండి, ఏం వ్యాపారం ఇదే? దుర్వ్యాపారం అంటే చెయ్యకూడని వ్యాపారాలు. ఇప్పుడు అన్నీ కూడా ఇట్టటి వ్యాపారాలు ఎక్కువైపోయినాయి. మీ ఫోన్లకు వస్తుంది, 30,000 నీకు లోన్ ఇవ్వటానికి రెడీగా ఉన్నాను, నొక్కుతావా అన్నది. నొక్కితే 30,000 వస్తాయి కదా అని పుట్టిక్కి నొక్కితే అంతే. 30,000 కాదు కదా, 30 గొలుసులు పడతాయి నీకు, నిన్ను గదలనీరు. రోడ్డు మీద లక్షల ఖరీదైన కారులు తిరుగుతున్నాయి, అవసరం లేకపోయినా కారులు తిరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? కార్లు కంపెనీ వాడు వ్యాపారం చేసి, పాస్టర్ గారు నువ్వు పాస్టర్ గారువే, నీకు జీతం లేదు, దా 30 లక్షలు కారు ఇస్తాను నీకు. ఏమి చూసిస్తున్నారా నీకు? 30 రూపాయల్లో నీటానికే బ్యాంకు చుట్టూ తిరిగినా కూడా ఇవ్వడే, కానీ 30 లక్షల కారు నీకు ఇస్తాను రమ్మంటున్నాడు. ఎందుకో తెలుసా? ఈ 30 లక్షలతోటి ఈ పాస్టర్ గారు ఎన్ని సంవత్సరాలు జుట్టు తీసుకెళ్ళి బ్యాంకుకి ఎత్తాడంటే 30 ఏళ్ళు బతికినంత కాలం సస్తా బతుకుతా దొరికిపోయాడు. అది వాడి వ్యాపారం. మనవాళ్ళు అనుకుంటారు, అబ్బో చూసావా నేను గ్రేటు, నేను పాస్టర్ గారినని, మంచి పాస్టర్నని బ్యాంకోడు పిలిచి మరి పిలిచిపోమాక. వ్యాపారాలు ఎక్కువైపోయినాయి, నీ జుట్టు పట్టుకొని నీ నీడ్చుకుపోయాయి. అందులో మన ఊరిలో ప్రతి ఒక్కడికి ఆ గ్రూపులో ఒకటి ఉన్నాయి. పాపం అమ్మగారులు అందరూ ఒకడు జుట్టు ఒకడు పట్టించాడు. ఎంత తెలివైన వాళ్ళు తెలుసా? 10 మంది ఒకటిగా ఉండండి. ఒకళ్ళు కట్టలేదనుకో, మాకేం తెలుసు, మీరే కట్టుకోండి. ఏమంటే మాలో ఒకళ్ళు కట్టడం లేదండి, మాకేం తెలుసమ్మా, మీరే ఎట్టకట్టు చేసేయండి. ఈ 10 మంది కలిసి ఒకడు జుట్టు ఒకడు పట్టుకొని ఆ పిల్ల కట్టిందని, నేను కట్టను పొడ్డే అని అంటది ఆ పిల్ల. ఎవడు జుట్టులో అని బట్టి ఏం వ్యాపారాలు ఈ వ్యాపారాల్లో దొరకబాకండి. ఆ కుర్రోడు కూడా దుర్వ్యాపారాలు చేసి ఏదో ఇమ్మీడియట్గా ఏదో సాధించాలనుకున్నాడు, ఫెయిల్ అయిపోయాడో.
మొత్తం పోయింది, సర్వం నాశనం అయిపోయింది, దిక్కులేనాడైపోయాడో, కడుపు మాడిపోతుంది, ఆకలి అయిపోతుంది, అన్నం కావాలి, బతకాలి, ప్రాణం నిలబెట్టుకోవాలి, ఎలాగరా అనుకున్నాడట. అప్పుడట ఒకని చెంత చేరాడట. 15 అధ్యాయం 15 వచనం. ఆ దేశములో ఒకని చెంత అదంతా చేరాడు. ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా కరువు చేసింది, వాడు ఇబ్బంది పడసాగి ఇబ్బందులు వెళ్ళి పడ్డాడు. ఆ దేశస్థులలో ఒకని దేశములో ఒకని చెంత, చెప్పండి, ఒకని చెంత చేరాడు. ఎవడి చెంతో చేరాడు? ఇల్లు వదిలిపెట్టావు, తండ్రిని వదిలిపెట్టావు, కుటుంబాన్ని వదిలిపెట్టావు, గౌరవాన్ని వదిలిపెట్టావు, విలువలు వదిలిపెట్టావు, అన్ని వదిలిపెట్టావు, ఎవడి చెంతో చేరావు? చేరినోడు ఎవడన్నా నీకు సరిపోయినోడేనా? కాదు. వాడు నీ ఆకలిని గుర్తించని వాడి చెంత చేరావు, నీ గౌరవాన్ని చూడని వాడి చెంత చేరావు, నీ విలువలు గమనించని వాడి చెంత చేరావు. నువ్వు కడుపు మాడి పందులు తినే పొట్టు తింటూ ఉంటే చూస్తూ ఓ పక్క నుంచి పోతూ, ఆహా వాడికి ఆకలి ఎవరే, ఈడు ఎంత ఆశపోతాడురా, ఇంటి దగ్గర అన్నం పెట్టినా తిని కూడా మళ్ళీ ఈడు పందులు పొట్టు తింటున్నాడు అనుకుంటున్నాడు. కానీ వాడికి ఆకలి అయ్యి పందులు పొట్టు తింటున్నాడు అనుకోవట్లే. నీ ఆకలి గుర్తించని వాడు, నీ శ్రమను గుర్తించని వాడు, నీ కష్టాన్ని గుర్తించినటువంటి వాడు, నీ అవసరాలు గుర్తించినటువంటి వాడు, వాడి చెంత చేరావు. ఎవరి చెంత చేరి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? ఎవరి చెంత చేరావు? ఎవరి పంచ చేరావు? ఎవరి యొద్ద చేరావు? నిన్ను నాశనం చేసి, నిన్ను పాడు చేసి, నిన్ను కృంగదీసి, ఆకలితో చంపే నీ జీవితం పతనమైపోయే వాడి దగ్గర చేరావా? చేరితే చేరాడు, కానీ అక్కడ వాడికి బుద్ధి వచ్చిందట. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అది 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 వాడికి బుద్ధి వచ్చేసింది. ఇప్పుడు మంచి బుద్ధితో ఆలోచిస్తున్నాడు. అరే అసలు ఏం చేశాను నేను? ఇంత నాశనం చేశాను, ఇంత పాడైపోయాను. బుద్ధి వచ్చినప్పుడు ఏమనుకున్నాడంటే, నేను ఎలాగో ఇక్కడ చేరానో, ఇక నేను మళ్ళా తిరిగి ఏ మొహం పెట్టుకొని మా నాన్న దగ్గరికి వెళ్ళాలి. ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది. నేను బతకాలంటే, నేను జీవించాలంటే, ప్రాణం నిలబెట్టుకోవాలంటే, నా జీవితం బాగుపడాలంటే నేను ఏదో ఒకటి చేయాలి. వేర్ ఐ హ్యావ్ టు గో, విచ్ ఈస్ ద రైట్ ప్లేస్, which is the best place to go back. He is thinking always, every day and night, he is thinking where I have to go. Finally, he had a good thought. My father's house is the best place to go back. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. The right place, మంచి స్థలం. నేను తిరిగి వెళ్ళాలనుకుంటే, నేను తిరిగి చేరాలనుకుంటే, నేను తిరిగి వెళ్ళాలనుకుంటే ఒకే ఒక మంచి స్థలం, అది నా తండ్రి స్థలమే. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. యజమాని దగ్గరికి వెళ్ళాడు. సార్ నేను వెళ్తున్నానండి, మా ఊరు వెళ్తున్నాను, మా డాడీ దగ్గరికి వెళ్తున్నాడు. అరే ఏ మొహం పెట్టుకుని వెళ్తావరా నువ్వు? మీ నాన్న ఎట్టాడు తెలుసా? ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నావు, నువ్వు కనుక ఇప్పుడు వెళ్ళావంటే నీ బతుకు ఎలా ఉంటుందిరా? ఆలోచించావా? ఆలోచించాను సార్. ఈరోజు నా జీవితం ఎంత దుర్భరమైందో, ఇంతకంటే గొప్ప జీవితాలు ఇవ్వగలిగిన వాడు మా నాన్నగారు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నా తండ్రి ఎలాంటోడో తెలుసా? నా తండ్రి ఎలాంటోడో నాకు తెలుసు. నేను అక్కడ ఉన్నప్పుడు గమనించలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా తండ్రి విలువ తెలిసింది, నా తండ్రి గౌరవం తెలిసింది, నా తండ్రి మంచితనం తెలిసింది. నన్ను ప్రేమించే తండ్రి, నా కొరకు త్యాగం చేసిన తండ్రి, నా కొరకు ప్రాణం పెట్టినటువంటి తండ్రి, ఆ తండ్రి గురించి నాకు ఇక్కడ అవసరం తెలిసిపోయింది. దట్స్ వై ఐ వాంట్ టు గో బ్యాక్ మై ఫాదర్ ప్లేస్. ఓ వండర్ఫుల్, ఎస్ యు గో, వెళ్ళొచ్చు నువ్వు చెప్పాడు. అండ్ బయలుదేరి వస్తున్నాడు. ఊరు వెలపల పొలిమేరల దగ్గర మనవాళ్ళందరూ ఎదురవుతున్నారు. ఈ ఊరోళ్ళందరూ నాన్నగారి ఊరు చూస్తున్నాడు. దూరం నుంచి ఊరు చూసుకుంటూ వస్తున్నాడు. ఆ పొలిమేరల దగ్గర వచ్చేసరికి కొంతమంది ఎదురయ్యారు. ఏరా, అరే నువ్వేనా? అరే ఎట్ట మారిపోయావేంట్రా? ఏంట్రా ఆ బొయ్యికలు కనపడుతున్నాయి, ఎముకలు కనపడుతున్నాయి, కండరాలేయిరా, ఎంత చచ్చిపోయే స్థితిలో ఉన్నావేంట్రా? గడ్డం మెరిగిపోయింది, ఏంట్రా నీ బతుకులాగా అయిపోయింది? ఏదో అయిపోయింది అంకల్, నేను మా డాడీ దగ్గరికి వచ్చాను. ఎరా సిగ్గులేదా నీకు? మీ డాడీ దగ్గరికి వస్తావా? మీ నాన్న ఎంత బాధపడ్డాడు నీకు తెలుసా? ఎంత అవమానపడ్డాడు తెలుసా నీకు?
అసలు ఈ ఊరిలో ఎంతమంది ఆయన ఎన్ని మాట్లాడినారో తెలుసా? తల్లిదండ్రులు సక్రంగా ఉంటే పిల్లలు ఎందుకు పోతారులేండి అని అనవసరంగా ఆయన మీద నిందలేశారా. నువ్వు కనుక ఇప్పుడు వెళ్ళావంటే నీకు ఉంటుందే అన్నారు. ఎలా చెబుతుంటాడు అన్నారు తెలుసా? మా నాన్నకి ఒకే ఒక విషయం తెలుసు, నేను ఎంత నష్టం చేశానో, ఎంత అవమానపరిచానో ఇవన్నీ మా డాడీ లెక్కలో తీసుకోడు. మా డాడీకి తెలిసింది ఒకటే, ఒక వ్యక్తి తిరిగి వస్తే పరువు తీసేవాడు కాదు కానీ పండగ చేసుకుంటాడు. చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమ పరుద్దాం. నేను ఈరోజు తిరిగి వస్తున్నాను, మా నాన్న పండగ చేసుకుంటాడు. అట్టటోడు ఎందుకో తెలుసా? మా ఇంట్లో ఎన్నోసార్లు ఎంతోమంది పనోళ్ళు చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు వాళ్ళు సారీ అని చెప్తే చాలు, వాడిని సారీ అన్నవాడిని కాళ్ళ మీద కూడా పడనీయకుండా వాడిని గౌరవంగా చూసుకునే తత్వం మా డాడీకి ఉంది. నేను కూడా అదే స్థానంలో మా తండ్రి గౌరవాన్ని, మా తండ్రి ప్రేమను, మా తండ్రి క్షమ నేను పొందుకుంటాను. వచ్చేసాడు తండ్రి, దూరం నుంచి చూశాడు, కిందకు వచ్చాడు, భుజం మీద పడ్డాడు, ముద్దెట్టుకున్నాడు, ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంట్లో పనోళ్ళందరూ అయ్యగారు ఆడుకో పరిగెత్తున్నారు ఏంటంట అని వెనకాల పరిగెత్తారు. వెళ్ళిపోతే కుర్రోడిని వాటేసుకొని తీసుకొని వస్తున్నాడు. వీడు మన చిన్న అబ్బాయి కదా అనుకుంటున్నారు ఈ పనోళ్ళందరూ. ఇట్టటువంటి పోయి ఇది అబ్బో ఎగరేసుకొని మరి వాటేసుకొని వస్తున్నాడు అమ్మా అనుకొని వీళ్ళందరూ నోటి మీద వెళ్ళేసుకొని ఏం చేస్తాడో అని ఆలోచిస్తారు. వాళ్ళు తీసుకొని వస్తున్నాడు. తీసుకొచ్చి ఏంట్రా అలా చూస్తారు, మనోడిని ఇంట్లో తీసుకెళ్ళండి, కింద చూడండి, పైన చూడండి, వాడికి వెళ్ళి చూడండి, వాళ్ళ నాన్నకి వెళ్ళి చూడండి, సరిపోయింది. ఈ పనోళ్ళు ఎందుకు సాకులోకి పోయారు? ఇదేంది ఇట్టాటోడిని 4 పడేసి తంతాడేమో, రే ఆడ నా గదిలో కొరడా ఉంది తీసుకురండి రా అంటాడేమో అనుకుంటే కొరడా కాదు, వీడిని తీసుకెళ్ళి శుభ్రంగా స్నానం చెప్పిండు. అరే వీడిని ఒంగోలు తీసుకెళ్ళి సోనీ బ్యూటీ పార్లర్కి తీసుకెళ్ళండి రా. వాడు ఎట్టుండాలి తెలుసా? మంచి గెడ్డం పూర్తిగా దీబాకండి, షార్ప్ మంచిగా ఉండాలా, ట్రిమ్గా ఉండాలా. నా కుమారుడు ఎట్టుండాలంటే వాడిని ఒక పొద్దున్న నుంచి సాయంకాలం దాకా తోమిందే తోమండరా. వాడిని మొఖానికి వేసి రుద్ది, తెల్లదేసి రుద్ది, నల్లదేసి రుద్ది, అది పెట్టి ఏదో పూసి మళ్ళీ లాగి శర్మను లాగినట్టు లాగి చేస్తున్నారు. మరి ఏదిట్రా ఇదంతా? తండ్రి ప్రేమ అట్నే ఉంటుంది, మొహం బగులుతుంది. చప్పళ్ళు కొట్టి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. దేవునికి స్తోత్రం. తండ్రి ప్రేమ అంటే ఏంటనుకుంటున్నావు? ఈ బగులుద్ది, మొహం బగులుద్ది, మొత్తం చీలిపోతుంటుంది, కానీ అది ప్రేమ. చప్పళ్ళు కొట్టి మరొకసారి దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మారే నా మొహం అంతా లాగాలంతే. తండ్రి దగ్గర ఉండాలంటే నీ పాత ముఖం వేసుకొని ఉంటావు, ఇక్కడ పాత జీవితం వేసుకొని వస్తావా, పాత గడ్డం వేసుకొని వస్తావా, పాత మట్టి మశానం అంతా తీసుకొని వస్తావా? ఉండటానికి లేదు. నాన్నగారు అట్టించంటే పంపించేసాడు. సోనీ బ్యూటీ పార్లర్లో సార్ తలుపులు వేసి పాడేశారు. అది ఇంకెవడు రాబాకండి, ఇవాళంతా మాకు ఈడితోనే సరిపోయేలాగా ఉంది. మొత్తం బాడీ షేపు, ఆ షేపు, ఈ షేపు, మసాజ్ చేసి ఎక్కడిదక్కడ ఇరగ తీసి పట్ట లాగి ఏడ పట్టకపోయి లాగి చేసి కుర్రాడు ఇప్పుడు బలు తయారైపోయాడు. సోనీ బ్యూటీ పార్లర్ నుంచి బయటికి రాగానే మహేష్ బాబు వచ్చినట్టు వచ్చాడు. అందరూ కూడా అమ్మో ఈయనెవరమ్మో, ఆడపిల్లందరూ ఆగారాడ. మీకు ఛాన్స్ లేదు. మా నాన్న ఏం చెబితే అదే. ఇంతకు ముందు నయ్యం చూసిన వాళ్ళందరూ ఈడు చూసేవాడు. ఇప్పుడు అది కాదు, మా నాన్న చెబితేనే లైన్లోకి వచ్చాడు. చప్పలు కొట్టి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఆడి నుంచి ఫోన్ వచ్చింది, రా ఏంట్రా ఏమైంది? రెడీ అయిపోయాడు సార్. అక్కడే సిఎంఆర్ షాప్ ఉంటుంది, ఆడ తీసుకెళ్ళండి. మంచి పెళ్లి కొడుకు డ్రెస్ వేయండి రా, మంచి పార్టీ వేర్ మంచి డ్రెస్ వేయండి. కొన్నారు, పైనుంచి కిందకి కొనేసారు. శుభ్రంగా ఉన్నారు. సార్ బాగుంది, అద్దంలో చూపించండి రా, వీడియో కాల్ చేయండి. చూశాడు, నా కొడుకు యువరాజులాగా ఉన్నాడు రా, వెరీ గుడ్, బాగుంది. వాడి పక్కనే బాటా షూ షాప్ ఉంది, చెప్పుల షాప్కి వెళ్ళండి. మంచి కిర్రు చెప్పులు. ఏం చెప్పులు చెప్పండి, చెప్పండి ఏం చెప్పులు కొనాలా? కిర్రు చెప్పులు. నా కొడుకు నడుస్తుంటే కిర్రు మనలా చెప్పులు కొనండి రా. ఎతికి షాపులో మొత్తం తీసి కాస్ట్లీ విలువైంది. తండ్రి ప్రేమ ఎట్టుంటుంది తెలుసా? కిర్రుమంటదే. చప్పళ్ళు కొట్టి ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. తండ్రి ప్రేమించాడంటే మామూలుగా ఉండదు, సర్రమంటది ఒక్కోసారి, తర్వాత కిర్రుమంటది. ఆమేన్, హల్లెలూయా. దేవుని తండ్రి ప్రేమ అంతే ఉంటుందండి. సర్రమని ఇచ్చేటప్పుడు ఎత్తాడు, కానీ తర్వాత కిర్రు చెప్పులు వేపించి
నడిపిస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ చెప్పులు కొనేసాం సార్. అరే ఆ పక్కనే జోయాలో ఒక గోల్డ్ షాప్ తీసుకెళ్ళండి. మంచి బొంగరం, మామూలుగా ఉండకూడదు. అసలు ఆ షాపులోనే ఉన్న విలువైంది పెట్టండి రా అన్నారు. బొంగరం పెట్టాడు. కారు ఎక్కించుకొని రండి రా. వచ్చాడు. రామాయపట్నంలో ఎంటర్ అయ్యాడు. అక్కడే గానా బజానా భజంత్రీలు పిప్పి డుమ్ డుమ్ బాంబులు వేసుకుంటూ వస్తున్నారు. వీడికేం అర్థం కాల. అమ్మో మా నాన్న ఏందనుకున్నావు? నువ్వు తిరిగి వస్తే చాలు, నా దేవుడు పండగ చేసుకుంటాడు నీ గురించే. చప్పట్లు కొట్టు. ప్రభునామములు, యేసునామములు ఈ రాత్రి నువ్వు తిరిగి రావటమే కావాలండి ఆయనకే. నువ్వు ఎంత నష్టం చేశావో, ఎంత అవమానపరిచావో, ఏం చేశావో నా దేవుడికి అనవసరం. ఈ రాత్రి నువ్వు తిరిగి రావటం ఆయనకి కావాలి. పండగ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడో, ఇంటికి వచ్చాడో, ఫ్లైఓవర్ ఇట్టు దిగుతున్నాడో. దిగితే ఇక్కడ ఇంటి దగ్గర బాబు లైట్లు గీట్లు కలర్ లైట్లు జమ్ అంటుంది. అస్సలు ఇల్లు చూసుకుంటే ఎట్టుంటుంది తెలుసా? అందరు కూడా ఎక్కడోళ్ళు అక్కడ మంచి డ్రెస్సుల మీద వెయిటింగ్లో ఉన్నారో. ఇక వాడు కారు దిగి కారులో నుంచి కాలిట్ట పెట్టంగానే ఇక్కడ వాయిద్యాలు మోగటం మొదలెట్టాయి. దేవునికి స్తోత్రం. కుమారుని గట్టిగా వాటేసుకున్నాడు. కుమారుడా కమాన్, సింహాసనం మీద కూర్చోరా. ఎదురుగా అందరు ఇలాగే చేరారు. అందరూ అడుగుతున్నారు, ఏమండే ఏంటిది? పెద్ద కొడుకు బ్యాచ్ అంతా నిలబడి ఉన్నారు. నాన్న నాదొక డౌటు, చెయ్యెత్తాడు. ఏంట్రా? వీడికి ఇన్ని చేసావు, కానీ ఓ మేక పిల్లని ఎప్పుడన్నా ఇచ్చి నువ్వు నీ స్నేహితులు ఎంజాయ్ చేయండి రా నావు ఎప్పుడన్నా అన్నాడు. అరే ఇట్రా ఇట్రా. నాకు ఓ మేక పిల్ల, నాకు ఒక గొర్రె పిల్ల, 4 మామిడికాయలు, ఒక పొలం, ఇది అడుగుతావా నువ్వు? ఉన్నదంతా నీదన్న సంగతి తెలుసా నీకు? అసలు ఉన్నదంతా నీదే. చప్పలు కొట్టు ప్రభునామమును మహిమపరచు. ఇప్పుడు వీడు ఎందుకు పండగ చేస్తున్నాం తెలుసా? ఈ సెలబ్రేషన్ దేనికో తెలుసా? వాడు దొరికాడు, వాడు బ్రతికాడో. చప్పలు కొట్టు ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఈ రాత్రి నువ్వు దొరికినందుకు, నువ్వు బ్రతికినందుకు, నువ్వు దేవునికి దొరికినందుకు, ఆయన చెంత చేరినందుకు, ఆయన యొద్దకు వచ్చినందుకు ఆయన పండగ చేసుకున్నాడు. ఈ రాత్రి నీ హృదయం తెరిచి ఆయన దగ్గర చేరతావా? ఆయన చెంత చేరతావా? ఆయన చెంత చేరితే సంపూర్ణమైన రక్షణ, ఆయన చెంత చేరితే ఆనంద సంతోషాలు కలిగిన జీవితం, ఆయన చెంత చేరితే సురక్షితమైన జీవితం. చప్పలగొండి ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఈ రాత్రి అట్టి గొప్ప జీవితం నీకు కావాలని ఓ రక్షణ శృంగమైన క్రీస్తును దేవుడు హెచ్చించాడు. నీ జీవితం, నీ కుటుంబం, నీ వ్యక్తిగత జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నా జీవితం కూడా అలాగనే. మా తల్లిదండ్రులు పాస్టర్లు, 6వ తరగతిలో దారి తప్పిపోయారు, లోకంలోకి వెళ్ళిపోయారు. చిన్నప్పుడే చెడు అలవాట్లు, సినిమాలు, సిగరెట్లు, గొడవలు, తగాదలు, చదువు లేదు, హాస్టల్లో తిరగటం, వార్డన్స్, వాచ్మెన్స్, అందరితో గొడవలు. సామ్రాజ్యం నాదే, నా మాట వాళ్ళు వినాలి, వార్డన్ కూడా నా మాట వినాలి, వాచ్మెన్స్ నేను లేచినప్పుడే నాకు అన్నం పెట్టాలి, బెల్లు కొట్టినప్పుడు నేను అన్నం తింటాం కాదు, నేను బెల్లు కొట్టినప్పుడు నాకు ప్లేట్ రావాలి రూమ్లోకి. మా సలోమి గారు అనుకోండి తిట్టేటోడు అనుకోలేదని హాస్టల్ మొత్తాన్ని నా చేతిలో పెట్టుకున్నాను. గాలికి తిరుగుతున్నాను, చదువు సంజలేనటువంటి వాడిని. 10th ఫెయిల్ అయ్యి ఇంటికి వచ్చాను. మా తల్లిదండ్రులు చెప్పారు, బాబు నువ్వు ఇంటికి పెద్దోడివి, నిన్ను దేవుని సేవకి మేము సమర్పించుకున్నాం, కానీ నువ్వు గనక దేవుని చెంత చేరితే, నీవు సమర్పించుకుంటే దేవుడు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. యు ఆర్ ఫెయిల్ ఇన్ ఆల్ థింగ్స్, యు ఆర్ ఫెయిల్ ఇన్ యువర్ ఎడ్యుకేషనల్ లైఫ్, బట్ గాడ్ విల్ గివ్ ద న్యూ లైఫ్ టు యూ. లోబడతావా? నువ్వు దేవుని నమ్ముకో, నువ్వు దేవునికి లోబడు, దేవుని ఆశ్రయించు చెప్పారు. ఓ రోజు అర్థం కాలేదు, 2వ రోజు ఆలోచించాను, 3వ రోజు తీవ్రంగా ఆలోచించాను. ఎస్, నా లైఫ్ ఇలాగ అయిపోయింది ఏంటి, నా బ్రతికి ఇలాగ అయింది ఏంటి, నా తల్లిదండ్రులు ఎంత మంచివాళ్ళు, ఎంత మంచి సేవ చేశారు, నా కోసం ఎంత అవమానపడ్డారు, ఈ జీవితం వాళ్ళు నన్ను బట్టే ఇంత దిగిపోయారు, నన్ను బట్టే అనారోగ్యాల పాలైపోయారు, నన్ను బట్టే కుటుంబం అంతా పాడైపోయింది, నన్ను బట్టే వాడు అన్నీ మానుకొని ఒంగోలు వచ్చేసారు, నేనేం చేయాలా?
యేసయ్యా, నన్ను బట్టి ఇంత నష్టం, నన్ను బట్టి ఇంత కష్టం కలిగింది. ఐఎమ్ రియలైజింగ్. ఈరోజు నీకు లోబడుతున్నాను ప్రభువా, నీ చెంత చేరతా, నువ్వు చెప్పినట్టు వింటా, నా జీవితం నీకు ఇచ్చేస్తా. మా తల్లిదండ్రులు సేవకు సమర్పించుకున్నారంట. నేను ఇంతకాలం అది ఎరగలేదు. నేను కూడా సమర్పించుకుంటున్నా. నా తల్లిదండ్రుల కమిట్మెంట్ని నేను గౌరవిస్తున్నా. నేను నీ సేవ చేసుకుంటా, నాకు జీవితాన్ని ఇవ్వండి. 1980 సంవత్సరం మార్చి 15వ తేదీ దేవుడు నాతో మాట్లాడాడు. సుదర్శన్, యు ఆర్ ఫెయిల్ ఇన్ ఆల్ థింగ్స్, బట్ ఐ నీడ్ యువర్ లైఫ్. నువ్వు కావాలి నాకు. ఎస్ లార్డ్, ఐ సబ్మిట్ మై లైఫ్ టు గాడ్. 81 బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళిపోయాను. 84 గ్రాడ్యుయేషన్. 85లో ఇప్పుడు నేనున్న ప్రదేశంలో వచ్చి సేవ ప్రారంభించాను. ఒక్క వ్యక్తి కూడా లేడు. సండే స్కూల్ పిల్లలతో సేవ ప్రారంభించారు. ఈ రోజున దేవుడు ఆశీర్వదించాడు. ఆ స్థలాన్ని దేవుడు దీవించాడు. ఆ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదించాడు. నన్ను దేవుడు హెచ్చించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కమ్ టు గాడ్. గాడ్ విల్ గివ్ ద న్యూ లైఫ్ టు యూ. యవ్వన బిడ్డలారా, దిస్ ఇస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఈ మీటింగ్స్ నీ కోసమే, ఈ సభలు నీ కోసమే. నువ్వు ఆయన చెంత చేరతావా? నీ సేఫ్టీ కోసం ఎవరి చెంత చేరావో, నీ లైఫ్ కోసం ఎవరి చెంత చేరావో నాకైతే తెలియదు. కానీ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఆయన చెంత చేరితే సురక్షితమైన జీవితం, సేఫ్టీ లైఫ్. I have lot of experience about my God. This life has given by God. ఈరోజు ఒక సురక్షితమైన జీవితం. చదువు సంధ్య లేనివాడిని, ఆస్తులు అంతస్తులు లేనివాడిని, తల్లిదండ్రులను చిన్నప్పుడే కోల్పోయిన వాడిని. నాకంటే 4 తమ్ముళ్ళు 3 చెల్లెళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ I become a father to all my brothers and sisters. God has given that opportunity to save the all young people. వాళ్ళందరినీ సేవలో తరబిదిచ్చి ఈరోజు సేవకులు అయిపోయారు. ఏ గ్రేట్ లైఫ్. నా జీవితాన్ని దేవుడు అలా మార్చేశాడు. నా ప్రియ దేవుని బిడ్డ, నా అనుభవంతో చెప్తున్నా, ఈ రాత్రి దిస్ ఈస్ యువర్ నైట్. దిస్ ఈస్ యువర్ నైట్. దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత, అవకాశం. లోబడతావా? ఈ రాత్రి దేవునికి నీ జీవితాన్ని ఇచ్చేయి. అద్భుతమైన జీవితాన్ని పొందుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో దారి తొలగిపోయావా? దారి తప్పిపోయావా? ఎక్కడికో వెళ్ళిపోయావా? సరైన దారిలో లేవా? సరైన జీవితం లేదా? సరైన క్షేమం లేదా? సరైనగా స్థిరపడలేకపోతున్నావా? ఈ రాత్రి దేవుని ఎదుకు వచ్చేసేయ్. దారి తొలగి తీరము చేరని ఘోర సుడిగాలిలో నాయకుడా నా ఆర్త ధ్వని విని, నాయకుడా నా ఆర్త ధ్వని విని నవను నడిపించినావే, తీరము చూపించినావే, నవను నడిపించినావే, తీరము చూపించినావే. యేసయ్యా, 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 యేసయ్యా.
యేసయ్యా నా యేసయ్యా ఆమేన్ ఆమేన్ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా ఈ రాత్రి నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నా సోదరుడా, ఈ రాత్రి నీదే. నీవు హృదయం తెరచి దేవుని యొద్దకు వచ్చి దేవుని చెంత చేరితే సురక్షితమైన జీవితం, ఆశీర్వాదకరమైన ఆనందకరమైన జీవితం, సంపూర్ణ రక్షణ యేసయ్య ద్వారా రక్షణ పొంది ఆయన రాజ్యంలో చేర్చబడటానికి ఇదే మిక్కిలి అనుకూల సమయం. వస్తావా? యేసయ్యను చేరుకుంటావా? యేసయ్యా యేసయ్యా రెండు చేతులెత్తి అందరం కూడా యేసయ్యా ఈ రాత్రి నాకు నిజమైన ఆనందం, సంతోషం దొరకటం లేదు నాయనా. ఎక్కడెక్కడో చేరాను నా ఆనందం కోసం, ఆ సంతోషం కోసం ఎవరి చెంతో చేరాను. యేసయ్యా నీ చెంత చేరుతున్నాను. సురక్షితంగా ఉండలేకపోతున్నాను, క్షేమం లేదు, ఎక్కడికి వెళ్ళినా భద్రత లేదు. నీ చెంత చేరిన రూతులాగా సురక్షితమైన జీవితం కొరకు నీ దగ్గరికి వస్తున్నానయ్యా. జీవితంలో ఎంతో నష్టపోయి రక్షణ లేక తన కొరకు ప్రాణం పెట్టి త్యాగం చేసి జీవాన్ని ఇచ్చిన తండ్రి దగ్గరికే వచ్చిన కుమారుడిలాగా నీ దగ్గరికి వస్తున్నాను ప్రభు. నీవే నన్ను కాపాడి రక్షించి విమోచించి నీ చెంత చేరిన వారికి కలిగే దీవెన నాకు కూడా ఇవ్వండి యేసయ్యా. యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్.